క్రీస్తు రాకడికి సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే చదివితే అర్థమవుతుంది. చదువు ఎప్పుడైతే మనం చదవలేనటువంటి పరిస్థితుల్లో పరిశీలించకపోతే ఇంక ఎలాంటి పరిస్థితులు వస్తాయి. భౌతికపరమైనటువంటి ఆర్థికమైన విషయాల్లో డెవలప్ అవ్వడానికి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని నిలదొక్కుకోవడానికి, సమాజంలో పాపులారిటీని సంపాదించడానికి వీళ్ళు చేసే పనులు ఏంటంటే లేనిపోయినటువంటి బోధలు సమాజానికి ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. మూడో మందిరం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలామంది సేవలు మూడో మందిరం ఇదిగో అని ఈ రెఫరెన్స్ చూపిస్తున్నారు. ఈ రెఫరెన్స్ చూపించి వాళ్ళందరికీ చెంప చెల్లుమనేటువంటి రెఫరెన్స్ మాట ఇది. ఈ మూడో మందిరమే దేవాలయం మాట్లాడుతున్న వాడు ఆ దేవాలయంకి ఎలా వస్తారు? చీపులు వేసుకుని వచ్చేస్తారు. ఆ దేవాలయంలోకి షూలు వేసుకుని వచ్చేస్తారు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు అంటే వీళ్ళ కనీసం ఆలోచన కూడా ఉంటుంది అన్నమాట, విచక్షణ లేకుండా చేసేటువంటి పనులు. ఇప్పుడు మూడో మందిరం గురించి ఆయన ప్రతిష్ఠింపజేయాలంటే ఇదిగో ఈ మందిరం గురించి మాట్లాడాడు. ఈ మందిరము మునుపటి మందిరము కంటే మహిమ కలదే ఉంటుంది. ఆ మందిరం మహిమే ఏ డినామినేషన్ చేత ఒకవేళ వెళ్తే ఆ డినామినేషన్ సంబంధించి చెప్తే ఒకరికి పడుతుంది, ఒకరికి పడుతుంది. ఇలా ఉండకూడదు. స్వాతంత్రంగా ఆలోచించాలి ఏంటి వాస్తవికమైన సంగతులు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను తప్ప ఇంకేది తీసుకోకూడదు. ఎలాగా? సాతానికి కొమ్ము కాస్తూ చాలామంది వారి స్వలోభాల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికో, లేదంటే వ్యూస్ పెంచుకోవడానికో, లేదా పాపులారిటీ గురించో ఏదో ఒక విషయాన్ని కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉంటున్నటువంటి కొన్ని సందర్భాలని ఆశ్చర్యకరంగా లేనివి కొన్ని ముడిపెట్టి చెప్పడం, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో వాటిని వివరించడం. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అవసరమైనటువంటి టాపిక్. ఎందుకంటే ముఖ్యంగా మీరు వినాలి ఈ విషయాలు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మన సంఘం నుంచి కూడా మనం నిలబడాలి. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఎవరిని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం ఏమని ఉన్నదంటే, ఇశ్రాయేలీలకి గాజాకి, తర్వాత ఇశ్రాయేలీలకి ఇరాన్కి యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యుద్ధాల్లో ఉంటున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని కొంతమంది క్రైస్తవ విశ్లేషకులు ఆలోచించి పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి కొన్ని సందర్భాలు బయటికి తీసుకొచ్చి ఆశ్చర్యంగా సమాజానికి చెప్తున్నారు. ఇంకేమీ లేదు, అయిపోయింది, క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది. ఇదేమన్నా తప్ప అని అడిగితే తప్పేం కాదు. క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది, క్రీస్తు రాకడ వచ్చేస్తుంది అని అలర్ట్ చేయడం చాలా మంచిది. కానీ ఏం చెప్పి వాళ్ళని సిద్ధపరుస్తున్నారు, ఏం చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే క్రీస్తు రాకడిని బైబిల్లో లేని సందర్భాలకు ముడిపెడుతున్నారు. నా రాకడికి సూచనలు ఇవన్నీ ఆయన చెబితే కొంచెం వాటిని పక్కన పెట్టి ఆయన రాకడికి సూచనలుగా ఉంటున్నటువంటి వాటిని చెప్పకుండా వారు అనుకున్నటువంటి ఉద్దేశాలను చెప్పి క్రీస్తు రాకడికి ముడిపెట్టేటువంటి పరిస్థితులు చూపిస్తున్నారు. ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారినటువంటిది ఏంటంటే 2 సందర్భాలు. ఒకటే మూడో మందిరం, 2 ఎర్రపెయ్య. ఈ రెండిట్ల గురించి చాలా హాట్ టాపిక్ మాట. ఇప్పుడు మీరు కానీ ఒకవేళ మూడో మందిరం గురించి కానీ ఎర్రపెయ్య గురించి కానీ ఒకవేళ సోషల్ మీడియాలో కానీ కొడితే కోకొల్లలుగా వీడియోస్ ఎంతమంది చేసి పెట్టారంటే చాలా ఎక్కువ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. చూసాను వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ గురించి ఏంటి అనుకుని ఆలోచించి. ఎందుకంటే మూడో మందిరం కట్టబడుతుంది, క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది, ఎలర్ట్గా ఉండండి అన్నారంటే ఇంకా ఆ విషయంలో వాళ్ళు ఎలా మాట్లాడారో అర్థమైపోద్ది. ఇలాంటి బోధలు దీని గురించి ఎంతవరకు వాస్తవికమైనటువంటి సంగతులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి ముందు మనం. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి చాలామంది ఇప్పుడు మూడో మందిరం కట్టేస్తున్నారో ఇంకేమీ లేదు. కొంతమంది టైట్లు కూడా పెడితే ఏమన్నారంటే 1 అడుగు ముందులోనే ఉన్నారంటే మరి ఇందులో నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు గమ్ముని 1 అడుగు ముందులోనే అనగానే ఓపెన్ చేస్తుంది. ఇది ఎలాగుంటుందంటే అవ్వని సాతాను మోసం చేయడానికి ఒక మాట మాట్లాడాడు. ఏంటది? ఇది నిజమా ప్రశ్న ఆలోచింపజేస్తుంది అన్నమాట. సేమ్ ఇప్పుడు సాతాను గడు అదే చేస్తున్నాడు. మూడో మందిరం కట్టారు, క్రీస్తు రాకడ వచ్చేస్తుంది, ఎలా ప్రశ్న. ఎర్రపైని తీసుకొచ్చారు, ఇదిగో దహనం చేస్తున్నట్టు వీడియో క్లిప్లు కొన్ని చూపించడం. క్రీస్తు రాకడ వచ్చింది. కొంతమంది అయితే రహస్య రాకడ జరిగిపోయినటువంటి సందర్భాలను కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఉన్నదంటే ఒక క్లారిటీ నిజంగా చూస్తాను. నేను ఈ కొంతమంది వీడియోలు చూశాను. నిజంగా వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇంచుమించు గంట మాట్లాడినటువంటి వీడియోలు. బైబిల్ ఒక్కడ పట్టుకోలేదండి. చూడండి, బైబిల్ ఒకటి పట్టుకోకుండా రెఫరెన్స్లు చూపించకుండా వాళ్ళు చెప్పేస్తున్నారు ఎక్కడెక్కడియో మాటలు కొన్ని
అందులో లేని మాటలు ఉన్న మాటలు కల్పించి చెప్పి ఇక్కడ ఉన్న వినేవాళ్ళు వాటిని పట్టించుకోరు కదా. ఇదిగో మూడో మందిరం కట్టడానికి ఇంకేమీ లేదు, మూడో మందిరం కట్టేస్తున్నారు. ఇంకా క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది కాబట్టి క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. అనాపోతికి కింద కామెంట్లు చూశాను, అన్న నేను మా ఫ్యామిలీ అందరూ రెడీయే ఏదో ఊరు వెళ్ళడానికి. మీరు చాలా లోతైనటువంటి ఏ లోతైన సందర్భాలు బైబిల్లో కాదు, ఆ మైండ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు. అంటే ఈ మాటలో సామాన్యంగా అందరూ చెప్పేటువంటి కొన్ని మాటలు పట్టుకుని ఆ మాటలు కలుపుకుని మీడియా ముందు కూర్చోవడం, ఒక తమ్మునేలు రెడీ చేసుకోవడం, మూడో మందిరం ఎర్రపేయ బొమ్మేయడం, ఈయన గారు ఒక పక్కన వేయడం, ఇది రిలీజ్ చేయడం బయటికి. ప్రతి ఒక్కరూ దాన్ని చూసేటువంటి పరిస్థితి. సత్యం చెబుతున్నప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కష్టం మనుషులకి. అంటే చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి కాదు వచ్చేది. క్రీస్తు రాకడకి సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే కొన్ని సూచనలు చెప్పాడు. అవి ఎలాగుంటాయి అని అంటే మత్తయి సువార్త చూడండి ఒకసారి. క్రీస్తు రాకడకి సూచనలు ఏమైనా ఉన్నాయంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనంలో చెబుతున్నటువంటి మాట చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరో. చూసారా, ఇవి ఎందుకు చెప్తున్నట్టు, ఇదిగో మీరు రాకడకు సూచనలు యుగ సమాప్తికి సూచనలు ఏమైనా చెప్పగలవా ప్రభు అని అడిగితే అప్పుడు ఆయన చెబుతున్నాడు మాట, నా రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి అవసరమైతే ఏర్పరచబడ్డ వాళ్ళను కూడా పడగొట్టేస్తారు వీళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు చూడండి చాలామంది బైబిల్లో లేనటువంటి మాటలు సమాజానికి చెప్తున్నారంటే ఇప్పుడు మనకి సూచనలు కనబడుతున్నాయి. మూడో మందిరం సూచన కాదు, మూడో మందిరం అని పేరు పెట్టి మనుషుల్ని విశ్వాసుల్ని భయభ్రాంతులుగా సందేహాలకి దారి తీస్తున్నట్టుగా ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంటుంటాడో అలాంటి వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. దాని గురించి కూడా ఆల్రెడీ యేసుక్రీస్తు గారు చెప్పినటువంటిది ప్రారంభ శతాబ్దంలోనే పని ప్రారంభించింది. అది పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? దాన్ని అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 24వ వచనం నుంచి కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, వీళ్ళు ఎవరో అపోస్తులు మాట్లాడుతూ చెప్తున్నారు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత దేని చేత కలవరపరుస్తున్నారట? బోధ చేత కలవరపరుస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా, నిజమా అబద్ధం? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించరు కదా, చదివితే అర్థమవుతుంది. చదువు ఎప్పుడైతే మనం చదవలేనటువంటి పరిస్థితుల్లో పరిశీలించకపోతే ఇంక ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమని చెప్తుంటే బోధ కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్ములను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని విన్నాము మేము. ఎప్పుడు ప్రారంభించిందట ఇది? ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి పరమునకు వెళ్ళిపోయిన ఇంచుమించు 30-40 సంవత్సరాల పరిధిలోని ప్రారంభించిందట ఇది. అలా ప్రారంభించి ఏమని చెప్తుంటే బోధల చేత ప్రతి ఒక్కరిని కలవరపరిచేస్తుందట మొత్తం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళట? అపోస్తుల దగ్గర నుంచే. క్రీస్తు మాటలు నేర్చుకుని వచ్చిన వాళ్ళే, క్రీస్తు గురించి బాగా అభ్యాసం పొందిన వాళ్ళే. కానీ బయటకు వచ్చేటప్పటికి సాతానికి తొత్తుల్లో మారిపోరు వీళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారా అబద్ధ బోధలు? క్రైస్తవ్యం నుంచి వచ్చిన వాళ్ళే చెప్తారు. ఎందుకని? స్వలోభానికి, వాళ్ళకు ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి ఆర్థికమైన విషయాల్లో డెవలప్ అవ్వడానికి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని నిలదొక్కోవడానికి, సమాజంలో పాపులారిటీని సంపాదించడానికి వీళ్ళు చేసే పనులు ఏంటంటే లేనిపోయినటువంటి బోధలు సమాజానికి ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఇలాంటివి చెప్పి ఏం చేస్తారంటే పాడు చేస్తుంటారు. ఏం చేస్తారంటే మనసులను పాడు చేస్తారట. ఫస్ట్ వీళ్ళు మనసులను చెరిపేస్తారట. మనసులను చెరిపించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ భయంతో, ఇందాక మీకు చెప్పాను కదా, ఇదిగో క్రీస్తు రాకడ దగ్గర పడిపోవడానికి మూడో మందిరం రెడీ అయిపోతున్నాను ఆ పోతుకి ఇలా ఏమంటారు కింద, మేము మా ఫ్యామిలీ రెడీ అయిపోయాము, ఇంకా ఆయన రాకడ గురించి అంటే ఆయన వస్తాడు ఫ్లైట్ వేసుకుని మేము ఎక్కేస్తాం బట్టలు సర్దుకుని అన్నట్టు చెప్తున్నారు. ఏదో సింగపూర్ యాత్రకి, ఏదో మలేషియా లేదంటే ఎరుసలేం యాత్రకి వెళ్ళి అంత సింపుల్గా చెప్తున్నారు. క్రీస్తు రాకడ అనేటప్పటికి వీళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి? అంటే కనీసం బైబిల్ నాలెడ్జ్ తెలియనటువంటి పరిస్థితులు అన్నీ అక్కడ నుంచి అవన్నీ చూస్తూనే వచ్చాను మొత్తం అన్నీ. అవన్నీ కామెంట్స్ చూస్తున్నా కామెడీగా ఉన్నాయి మొత్తం అంతా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ముందు బైబిల్ ఉండదు. వీళ్ళ ముందు బైబిల్ లేకుండా ఒక గదిలో కూర్చుని ఒక టేబుల్ దగ్గర కెమెరా పెట్టుకుని లైట్ ఒకటి పెట్టుకుని బైబిల్ లేకుండా విచిత్రంగా మొత్తం అంతా మేకప్ మీద రెడీ అయిపోయి ఇలాంటి విషయాలు చెప్తుంటారు అన్నమాట. రహస్యంగా బోధించకుండా వాటిని బోధిస్తున్నారంటుంది బైబిల్లోను. అలాంటి బోధిస్తూ కుటుంబాన్ని చెర తీసుకుని పట్టుకుపోయే వాళ్ళు ఇలాంటి వ్యక్తులు మాటలు చాలామంది. ఈ మధ్యకాలంలో చాలామంది పేర్లు చెప్పాలంటే ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఈ మూడో మందిరం గురించి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గారు నా రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అనుకుని ఆయన ఏమో వేరే చెప్పాడు. వీళ్ళ మాట్లాడుతుంది ఇదిగో మూడో మందిరం కట్టేస్తున్నారు, ఎర్రపై తెచ్చేసారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెప్పించేశారు మొత్తం అంతాను. కొన్ని ట్రైల్ వేసారట, వేసారు నిజమే, ట్రైల్ వేసారు. అలా ట్రైల్ వేయడం అంటే ఏంటంటే దాని వెనకాల కొద్ది వందలు వీళ్ళు ట్రైల్ అన్నారు కానీ ట్రైల్ కాదు అది. ఆల్రెడీ వాళ్ళు చేయాలనుకున్నటువంటి దాని గురించి ఎర్రపై గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సందర్భాన్ని చెప్తాను.
చూడండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని గురించి ఎన్ని అపోహలు ఎలాంటిది. ఇప్పుడు మూడో మందిరం గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? మూడో మందిరం గురించి మాట్లాడాలంటే ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి, అవునే కదా? మూడో మందిరం గురించి ఏమైనా మనకు ప్రస్తావన రావాలి, మూడో మందిరం గురించి అయినా వివరణ అయినా కావాలంటే వీళ్ళ పరిశుద్ధ గ్రంథం తీయకుండా చెప్పడం కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అబద్ధంగా మాట్లాడి కూడా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాక్యాన్ని బైబిల్ తీసి చెప్పరు. ఫస్ట్ పాయింట్, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు. బైబిల్లో ఉన్నటువంటి మాటలనుకుని ఎక్కడెక్కడో పదాలు తీస్తారు, కానీ బైబిల్ తీరలో రెఫరెన్స్ ఇదని చూపించి దాన్ని క్షుణ్ణంగా పర్టికులర్గా చదివించరు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా? వాక్యం తీసి చూపిస్తారు, కానీ అది ఎలా ఉంటుంది అనుకున్నారు? వాళ్ళు మాట్లాడుతున్న దానికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్లుగా ఉంటుంది. కానీ దీన్ని ఇంకొక ప్రశ్న వేస్తే మాత్రం దానికి సమాధానం ఉండదు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను, ఉదాహరణకి రెఫరెన్స్ తీసే చూపిస్తాం. ఎలాగా మీకు ఉదాహరణ చెప్పాను. శోధన తప్పింపబడాలంటే ఏం చేయాలి? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, అవునా కదా? ఇప్పుడు మన శోధనలో రాకుండా ఏం చేయాలి? చూసారు, శోధన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని ప్రశ్న వచ్చింది. ఇప్పుడు దీన్ని విషయంలో చాలామంది మాట్లాడేటటువంటి విషయం ఏంటో తెలుసా? శోధన నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి, శోధన వచ్చినప్పుడు ఏం చేయాలని ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి అబద్ధం, వాక్యాన్ని సంపూర్ణంగా తెలియనుడు మాట్లాడే మాటలు ఎలాగ ఉంటాయని అడిగితే రెఫరెన్స్ తీసే చూపిస్తాడు. ఎలాగంటే ప్రార్థన మెలకువగలిగి శోధనలోనికి ప్రవేశింపకుండి నిమిత్తము మెలకువగలిగి ప్రార్థించండి అని చెప్పారు. మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్న మాట యేసుక్రీస్తు గారు సిలువ వేయబడక ముందు చెప్పిన బోధదే. అపోస్తులు అది తీసుకోలేదు. అపోస్తులు తీసుకున్న బోధ ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు గారిని ప్రకటిస్తే ఈ మాట ఏమన్నాడు తెలుసా? శోధన జయించువాడు ధన్యుడు అన్నాడు. మొదట ఏం చెప్పబడి ఉన్నది? ఏంటి? శోధనని తప్పింపబడి నిమిత్తము మెలకువగలిగి ప్రార్థించండి అని చెప్పాడు. రిఫరెన్స్ తీసి చూపించాడు కదా, అందులో ఉన్నది కదండి. అవును, అంతే కదా. శోధన వచ్చాడు ప్రార్థన చేయాలి, ప్రభా శోధన నుంచి నన్ను తప్పించి, ప్రభా శోధనని తప్పించి, ప్రభా శోధనని తప్పించి, ఇదేం చేస్తాం మనం. కానీ ఆ అపోస్తులు చేసినటువంటి బోధ ఏంటో తెలుసా? శోధన జయించేవాడు ధన్యుడు అన్నాడు. ఆ పాయింట్ కావాలి మనకే. ఇప్పుడు ఇలాగే ఉంటుంది మాట, రెఫరెన్స్ తీసి చూపిస్తారు, యాస్టీజ్గా ఉంటుంది, మనం నమ్ముతాం మాట. కానీ అది ఒకదాన్ని ఇంకొకటి ఏం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు గారి సిలువ వేయబడినప్పుడు బోధ ఏదైతే ఉందో ఆ బోధ దీన్ని వ్యతిరేకిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు వేరేగా ఉన్నాయి. మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు నేను చెప్పాను. యేసుక్రీస్తు గారి సిలువ వేయబడినప్పుడు బోధ ఎలా ఉంటుంది, సిలువ వేయబడిన తర్వాత బోధ ఎలా ఉంటుంది అని డిఫరెన్షియేషన్ కూడా చాలాసార్లు నేను చెప్పాను. చాలా రెఫరెన్స్లు తీసాపుగా అప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు. అపోస్తులు వేసిన పునాది ఎలా ఉంటుంది, అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట, ఈ సిచ్యువేషన్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని బట్టి వాక్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు చూపించకుండా ఏదో తనకు నచ్చింది చెప్పేస్తున్నాడు అనుకోండి, కరెక్ట్ కాదు. నెక్స్ట్, వాక్యం జీవించే చెబుతా ఉంటారు, కానీ దానికి సంబంధించి వేరొకటి దానికి వ్యతిరేకంగా అపోజ్ చేస్తూ ఉంటుంది. అంటే క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత వచ్చినటువంటి బోధ ఒప్పుకోదు. అప్పుడు రెండేళ్ళు కంపేర్ చేసుకోవాలి. ప్రారంభంలో అపోస్తులు ఏం మాట్లాడారు, తర్వాత అపోస్తులు ఏమని మాట్లాడుతున్నారు. ఈ సందర్భాలు గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మూడో మందిరం గురించి మనం అర్థం. ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది ఏంటి? మూడో మందిరం ఎర్రపెయ్య. కాబట్టి ఎర్రపెయ్య గురించి మనం మాట్లాడాలంటే ముందు దేని గురించి ప్రస్తావన రావాలి? మూడో మందిరం ప్రస్తావన ఏడో తెలిస్తే అప్పుడు ఎర్రపెయ్య ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఎర్రపెయ్య గురించి చెబుతున్నప్పుడు మధ్యలోంచి మళ్ళీ తీసుకొచ్చి క్లంజీగా ఉంటుంది. అలా కాకుండా మీకు ఏం చేయాలనుకున్నానంటే, సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పమన్నారు కనుక మనకు అర్థమయ్యేలాగా అర్థం కావాలంటే కొన్ని విభజించుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది, బాగా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం విభజిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ప్రకారంగా ఎర్రపేయ గురించి మాట్లాడుకునే ముందు మనం చేయవలసింది ఏంటంటే మూడో మందిరం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మూడో మందిరం గురించి వివరించి చెప్పాలంటే సేవకులుగా ఉంటున్నటువంటి నేను లేదంటే ఇంకొకరు ఎవరన్నా చెబితే అది రైట్ అని అంటారా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడి మాటలు ఎక్కడ ఉంటాయి? ఇంకో పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మూడో మందిరం గురించి ప్రస్తుతం ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. ఈ మందిరం గురించి మనకు తెలియాలంటే ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనకు తెలియాలి. క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే మనం చాలా మందికి తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యాలు ఉన్నాయా, ఈ సత్య సంబంధమైన బోధన నువ్వు ఎంత ప్రయత్నించి నువ్వు చెప్పు, ఖచ్చితంగా ఒక 300-400 మందికి మించి చూడరు అది సందర్భాలు. అదే నార్మల్గా మూడో మందిరం కట్టడానికి రాడ్ తెచ్చింది లారీ అన్నారు అనుకోండి, ఈ లారీ తెచ్చిందా? ఏ లారీ అది? అశోక లైలాండా, టాటా, లేకపోతే భారత్ బెంజా, ఇలా చూస్తారన్నమాట వ్యూస్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంతే. అందుకనే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా సమాజాన్ని గురించి, సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించిన వ్యక్తులు కూడా సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, గాంధీ గారు మూవీ థియేటర్లో ఆడాలంటే
కనీసం 10 రోజులు ఆడటం కష్టం, కొంతమంది వ్యక్తులు నరికీసుకుని ఇలాంటివి మాత్రం సినిమాలు వేస్తే మాత్రం 100 days ఆడతాయే అని సొసైటీకి చెప్పారు. ఎందుకని? మనుషులు నరుక్కోవడం అంటే ఇష్టం. మనిషికి దుష్టుని సంబంధించినటువంటి విషయాలంటే బాగా ఇంట్రెస్ట్. మంచి చెబుతామంటే దాని గురించి ఎవడో పట్టించుకోవడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే భౌతిక సంబంధమైంది కాదు ఇప్పుడు ఉండే పరిస్థితి అంతా కూడాను. గుర్తుపెట్టుకోండి, ఎలాంటిదట? భౌతిక సంబంధమైన వాటి గురించి, భౌతిక సంబంధమైన విషయాల కోణంలోనే మనం ఆలోచించకూడదు. ఇప్పుడు అంత ఆధ్యాత్మిక కోణంలోనే అలాగని అన్నీ ఆధ్యాత్మికంగానే ఆలోచించకూడదు. అర్థమైందా? అది ఎలాగా మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒకసారి. యేసుక్రీస్తు గారు ఒక వేషిని తీసుకొచ్చినప్పుడు రాళ్ళతో కొట్టి చంపేమనేసి ఆయనతో చెప్తారు. మా మోసే ధర్మశాస్త్రం అయితే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయమన్నారు, నువ్వేం చెప్తావు వింటాము అనేసి అడుగుతారు. చాలా జాగ్రత్తగా అడుగుతారు యేసుక్రీస్తు గారిని. అప్పుడు యేసుక్రీస్తు గారు ఏం చెప్తారు? సరే అయితే మీరు ఎవడో పాపం చేయలేదో వాడు రాయి ఏంటి అని. ఆయన ఏం చేస్తారు? నేల మీద కూర్చుని ఏమో రాయిచుండేనో అని ఉంది. ఇప్పుడు ఏమో రాయిచుండన్న మాట కొంతమంది మేధవర్గాలు ఏం చేశారంటే అది వాళ్ళ పాపాలు అందరూ రాసేస్తాను. ఇప్పుడు నేల మీద పాపాలు రాసేసారు అనుకోండి, ఏం అవుతుంది అలాగే? ఆయనకి తెలియదా ఎవడ పాపం చేశాడో, ఎవడ ఎలాంటి కూడా తెలియదు ఆయనకి. ఆయన మైండ్లో ఉన్నాయి, ఆయన మనసులో ఉన్నాయి మొత్తం అంతా. ఎవడెవడ ఏం చేస్తున్నాడో, అక్కడ ఉన్నవాడు ఎలాంటి మాటలు ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నారో, ఎందుకు యేసుక్రీస్తు గారిని ఈ ప్రశ్న అడగడానికి ఆమెను తీసుకొచ్చారో తెలుసు యేసుక్రీస్తు గారికి. అందుకనే అలాంటి పాయింట్ వేసాడు ఆయన. కానీ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించమన్నారు కాబట్టి యేసుక్రీస్తు గారికి కిందకి వెళ్ళి రాస్తున్నారు అనేటప్పటికి ఎందుకు రాశారంటారో ఆ రాయబడిన దాని చాలా లోతైన భావం ఉన్నది. ఏం భావం అంటే ఇదిగో మానవాళ్ళ పాపాలు నేల మీద రాస్తున్నారు చెప్పకూడదు మనం. ఏమో రాసుకుంటారంటే ఏమో రాసుకుంటా అంతే. ఇప్పుడు మనం కూర్చున్నాను మీతో మాట్లాడుతున్నప్పుడు చెయ్యి ఇక్కడ పెడుతుంటాను, అక్కడ అన్న చెయ్యి ఎందుకు పెట్టాడంటే అన్నారు అనుకోండి, ఇంక నేను చెయ్యి ఎట్టకూడదు. ఇప్పుడు చెయ్యి ఎందుకు ఎట్టలేదంటే ఇంకేదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ఏదో ఒకటి చేస్తుంటాను, మాట్లాడి ఎలా కొట్టడమో లేదంటే ఏదో ఒకటి చేస్తుంటే అలా జరిగిన సందర్భం అది. అలా ప్రతి దానికి ముడి పెట్టకూడదు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగ ధ్యానించాలో మీకు అర్థం చెప్తున్నాను అనమాట. ప్రతి దానికి లోతైన భావాలు ఉండవు, అలాగని ప్రతిదీ భౌతికంగా చూసే పరిస్థితి కూడా ఉండదు. ఏది ఎలా చూడాలో వాక్యంలో పరిశుద్ధాత్ముడే సర్వసత్యంలో తీసుకువెళ్తాడు. అందుకనే ఈ విషయంలోనండి చాలా చెప్పేది ఏంటంటే ఓపెన్గాను నేను చెప్పేది, ఏ డినామినేషన్లోకి వెళ్ళి బైబిల్ కాలేజీలోకి ఎందుకు వెళ్ళదు తెలుసా? బైబిల్ కాలేజీకి వెళ్తే పెంట ఎక్కువ ఉంటుంది. పెంట ఎందుకన్నానంటే ఒక డినామినేషన్ దగ్గరికి వెళ్ళానుకో ఆ డినామినేషన్ సంబంధించిన మాటలే చెప్తాడు. ఇంకో డినామినేషన్కి వెళ్ళాను అనుకోండి ఆ డినామినేషన్ సంబంధించినోడే చెప్తాడు. ఇప్పుడు ఇంకొక డినామినేషన్కి వెళ్తే ఆ డినామినేషన్ సంబంధించినటువంటి బోధ ఆడి చెప్తాడు. ఒకరికొకరు పడదు. డినామినేషన్ గోల ఎక్కువ ఈ మధ్య. ఈ డినామినేషన్ ఉన్నప్పుడు సత్యం బయటికి రాదు. ఎందుకంటే అది ముళ్ళు కంపలు లాంటివి అన్నమాట, ముళ్ళు తుప్పలు లాంటివి. ఎలాంటిది అంటే ఐహిక విచారాల వల్ల కొన్ని విత్తనాలు వచ్చినాయి కానీ ఎదగలేకపోయినాయి. ఎందుకని? వీళ్ళ మీద అణిచివేత సంబంధించిన ముళ్ళు ఉన్నాయి, కట్టుబాట్లు. ఈ కట్టుబాట్లు ఉంటున్నప్పుడు మనిషి ఎదగడం అనేది సత్యంలో అసంభవము. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, ఆచారాల ముళ్ళ కంపల కింద నలిగిపోతున్న క్రైస్తవ మొక్కలను టైటిల్ పెట్టాను ఒకసారి నేను. ఆచారాల ముళ్ళ కింద నలిగిపోతున్న క్రైస్తవ మొక్కలని పేరు పెట్టి టైటిల్ చెప్పాను ఒకసారి మీటింగ్లు 2 days వేరే వేరే ప్రాంతాల్లో చాలాసార్లు చెప్పాను నేను అవి. అంటే ఎందుకంటే భౌతికమైన ఆచారాలే కాదు, సంఘాచారాల్లో కూడా నలిగిపోతున్నారు. సంఘాచారాల్లో ఉన్న పరిస్థితులను బట్టి తెల్ల డ్రెస్ చేసుకుంటేనే, తలస్నానం చేస్తేనే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చేస్తేనే ఉంటాయి అనుకుంటే ఇంకా అవి లేకపోతే ఇంకా రోజు దేవుని దగ్గరికి బల దగ్గర రారేం కావాలి. అంటే ఇప్పుడు ఏది అణిగిపోతుందండి? ఆచారాలు. అలా ఆచారాల కింద మగ్గిపోతున్నారు మనుషులు. అందుకనే ఇలాంటి ఆచారాలు ఏవి సత్యానికి అడ్డు రాకూడదు అనుకుని చాలామంది సజెషన్ చేశారు. అరే నువ్వు ఎలాగ వాక్యాన్ని ఇలాగ చెబుతున్నావు కాబట్టి ఇలాగ వెళ్తున్నావు కాబట్టి బైబిల్ కాలేజీలో కూడా జాయిన్ చేయి, ఒక 2 years వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది కదా. చాలామంది సజెషన్స్ ఇచ్చారు, నాకు ఇష్టం లేదు ఎందుకో తెలుసా. అందుకే నన్ను అడుగుతారు ఎక్కడన్నా వెళ్ళావా బైబిల్ కాలేజ్కి అని, వెళ్ళలేదంటారు. మరి ఎలా నేర్చుకున్నావు? మా సార్ పరిశుద్ధాత్ముడు, మా ప్రొఫెసరే పరిశుద్ధాత్మ ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పాడు. అంటే నేనే టీచర్ కింద ఉంటాను రా, మీరు పుస్తకం పట్టుకుని రండి నా దగ్గరికి. దానికి క్వాలిఫికేషన్ ఏంటని అడిగితే బాప్తిసం తీసుకుని మీ పాపాలన్నీ కడుక్కుని పరిశుద్ధంగా ఉండి నా దగ్గరకు ఉండగలిగితే నేను మీ దగ్గరికి వచ్చి సర్వసత్యాన్ని తీసుకువెళ్తాను మీ దగ్గరికి, నేనే మీకు మాస్టర్ కింద ఉంటానని చెప్పాడు ఆయన. ఇప్పుడు అలాంటి ఆయన్ని విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ స్వలోపాల గురించి వాళ్ళ డినామినేషన్ అంటూ ఒక కంచి వేసుకుని ఆ కంచిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంకెళ్ళాం. ఇగో మేము అనేటప్పటికి మా సైన్ ఇది, పలానా ఓల్డ్ అనేటప్పటికి వైట్ డ్రెస్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకో వస్తువులు ఏముండకూడదు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకొక రకమైన వ్యక్తులు మాట వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్కటండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన మోకాల మీద ఉండాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో తినేసి పడుకుని కళ్ళగానాలి. ఉన్నాయి తెలుసా? తినేసి పడుకుని కళ్ళగానే చర్చలు కూడా ఉన్నాయి. రాజమండ్రిలో కూడా ఒకటి ఉంది. ఏం కదా, అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, భోజనం పెడతారు, పడుకుని కళ్ళగంటమే. నువ్వు ఆ కళ్ళ నువ్వు పుస్తకం మీద రాసుకుని సాక్ష్యం చెప్పాలి ఏమి ఇచ్చాడు దేవుడని. తెలుసా? ఎంత దారుణమో. ఇలాంటి కామెడీ ఉంటాయి మొత్తం అన్నీ.
ఈ కళ్ళని వేయడానికి ఉన్న నిపుణులు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. చాలా దేవునితోటి పాటు డైరెక్ట్గా మాట్లాడే నిపుణుల మాటల్లో వీళ్ళు ఏంటంటే మరి ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారో తెలియదు, కానీ ఇలాంటి ఒక సంఘంలో ఉంటారన్నమాట, ఫేమస్ వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు వీళ్ళు. 3 రోజులు 4 రోజులు ఒక బ్యాచ్లకి వేస్తారన్నమాట డ్యూటీలు. రాగానే వీళ్ళకి జాగ్రత్తగా ప్రార్థన చేసి వాక్యం ఏమని చెప్పరు, వీళ్ళకి పాటలు పాడేసి ప్రార్థన చేసుకుని ఒక అంశాన్ని గురించి వీళ్ళకి ఇస్తారన్నమాట. ఇదిగో పలానా ఆమెకి వివాహం అవ్వడం లేదు, దాని గురించి నువ్వు పోరాడాలి. ఎలా పోరాడాలి? తినేసి పడుకోవడమే. తినేసి పడుకుంటూ పోతే కళ వస్తుంది అన్నమాట వాళ్ళకి. కల్లో చెప్తాడు దేవుడు, ఇదిగో ఆ వివాహం ఈ వివాహం ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళకు వస్తుందో రాదో మొత్తం మీద ఏదో ఒకలాగా వచ్చింది చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేసిన దానికి అర్థాలు మనం ఎలా కూర్చుకోవచ్చు కదా, ఇంకా అలా కూర్చుకుని ఏదో విషయాన్ని చెప్తారన్నమాట. ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు కూడా రాజమండ్రిలో ఉన్నాయి సంఘాలు, ఈ పడుకుని కళ్ళగానే సంఘాలు అన్నమాట. ఇలాంటిది ఎంత బాగుంటుందో చెప్పండి. చాలామంది పోతారు, ఎందుకంటే ఎక్కువ మంది కళ్ళు అంటే ఇంట్రెస్ట్ బాగాను. అందుకని చూడండి, పొద్దున్న లేచినప్పటికి నాకు రాత్రి కళ వచ్చింది, నార్మల్గా చెప్పుకుంటే పర్లేదు, ఆ కళ్ళని ఇంకొకలాగా ఏదోలా చేసి చెప్పే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్లకు వాళ్ళ మీద పడిపోతే వాక్యాన్ని సరిగా ఉన్నట్టుగా చెప్పలేము. అలా ఉండకూడదు, ఎందుకంటే అన్ని తిరిగాను నేను. బాప్టిస్ట్ గురించి తెలిసి నాకు బాప్టిస్ట్లో నా చిన్నప్పటి నుంచి ఉన్నవాడే నేను. తర్వాత నేను కరెక్ట్గా టెన్త్ కాదు 7th క్లాస్ వరకు నేను సండే స్కూల్ నుంచి బాప్టిస్టే. 7th వరకును. 7th నుంచి హెబ్రోన్కి వెళ్ళిపోయాం. హెబ్రోన్కి ఎప్పటి వరకును? ఇంటర్ వరకు హెబ్రోన్లో ఉన్నాం. ఇంచుమించు సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా నేను హెబ్రోన్లో ఉన్నాను. బీటెక్ అయిపోయింది, ఎంసెట్ అయ్యింది, తర్వాత ఇంక హెబ్రోన్లోనే కంటిన్యూ అయింది. 6th నుంచి హెబ్రోన్లోనే ఉన్నాం. అక్కడి నుంచి కొన్ని డినామినేషన్లకి వెళ్ళి చూశాను. లోదరిని చూశాను, ఆ తర్వాత సిఎస్సికి వెళ్ళాను. కొన్ని పరిస్థితులు చూశాను. ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ చూశాను. ఒక్కొక్క విధానం అన్నమాట. ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంబంధించి అవి చూశాను. ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది ఎలాగున్నదంటే ఆచారాలతోటి కప్పడిపోరు వీళ్ళందరూ. ఒకటే బైబిల్. అందుకనే గాంధీ గారు చెప్పిన మాట తెలుసా? క్రీస్తుని విశ్వసిస్తాను కానీ క్రైస్తవులు మాత్రం నమ్మనన్నాడట. ఏని అడిగితే నేను దేని గురించి అయితే పోరాడుతున్నానో ఆ పోరాడేటువంటి ఆ పోరాటం ఎవరిలో కూడా కల్మషం అనేది ఉండకుండా అందరూ ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటే, క్రైస్తవ్యంలో అందరూ ఐక్యత కలిగి ఉంటారు. నువ్వు నీ పొరుగుని ప్రేమించాను ఆజ్ఞ ఉన్నది కానీ కనుకుని సంఘంలోకి వెళ్తే మీ నల్లలు చచ్చి అక్కడ అని అన్నారట తెల్లలు అందరూ కలిపి. అయిపోయింది అక్కడతోటి మొత్తం అంతా. వద్దన్నాడట క్రైస్తవ్యం. క్రీస్తుని విశ్వసిస్తాను కానీ క్రైస్తవ్యం నాకు వద్దన్నాడట. అంబేద్కర్ కూడా డైరెక్ట్గా అందుకనే రాలేకపోయాడు ఆ సందర్భాలను బట్టి. అంటే ఈ సిచ్యువేషన్స్ చూడండి, ఎందుకు ఇలాగ పెద్ద పెద్ద మేధావ వర్గాలు కూడా వెనక రావడం గల కారణం ఏంటంటే డినామినేషన్లు అనేవి మనిషి మనస్తత్వాలు చంపేసాయి చాలా వరకు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే 3వ మందిరం గురించి మాట్లాడుతూ 3వ మందిరం గురించి ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలోనే ఉండాలంటే కొద్ది పరిశీలించాను ఈ విషయాన్ని. వీళ్ళు చెప్పే మాట్లాడంటే ఈ విషయాన్ని కూడా చెప్పాలి. వీళ్ళు చెప్పేటువంటి కొన్ని మాట్లాడంటే చాలామంది మేము చెబుతున్నటువంటి మాటలను కూడా కాదు, 3వ మందిరానికి క్రీస్తు రాకడికి సంబంధమైన అంటారో వీళ్ళు చెప్పడం. మళ్ళీ అంటే లాక్ వేసి కూడా ఇలా మాట్లాడిన మాటల కంటే వీళ్ళు అన్నది ఖచ్చితంగా ఎవడకుండా వాస్తవం చూపించి అపోజిట్ చేస్తాడు ఖచ్చితంగా దీన్ని. కాబట్టి దీనికి ముందుగానే వివరించి చెప్పాలంటే ఏం చేయాలంటే, ఇదిగో 3వ మందిరం గురించి ఇలా చెప్తుంటే చాలామంది కొన్ని బోధలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 3వ మందిరం కట్టడం ఏంటి అసలుకనే అది అలాంటిది ఉంటుంది ఎర్రపైకి దీనికి సంబంధం ఏంటని అంటారో. కొంతమంది అంటారేంటి ఉన్నది అంటారు, ఉన్న బోధ మాట్లాడతారు, కొత్త బోధ మాట్లాడతారు, లేని బోధ మాట్లాడతారా. లేని బోధని విశ్వసించే వ్యక్తులు ఎక్కువ. అందుకని ఆనాడు ప్రారంభ శతాబ్దంలో స్వచ్ఛమైన సత్యాన్ని ప్రకటింపబడుతున్న సమయంలోనే అపోస్తులు బోధిస్తుంటేనట కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే దేంతో వాళ్ళని మనసును చెడగొట్టేశారట. వారి బోధల చేత వారి మనసుల్ని చెరిపేశారు అని ఉంది. ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలో అంత క్రీస్తు ప్రత్యక్షతలు కలిగి పరిశుద్ధాత్మ డైరెక్ట్గా నడిపిస్తున్నప్పుడే బోధలు తేడా చేసేస్తే ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. ఎంత దారుణంగా ఉంటాయి సిచ్యువేషన్స్. అలాగ అయిపోయినాయండి పరిస్థితులు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించుకుని ఏ డినామినేషను మనల్ని గైడ్ చేయకూడదో, ఏ డినామినేషన్ చేత ఒకవేళ వెళ్తే ఆ డినామినేషన్ సంబంధించి చెప్తే ఒకరికి పడుతుందో ఒకరికి పడదు, ఇలా ఉండకూడదు. స్వాతంత్రంగా ఆలోచించాలి ఏంటి వాస్తవికమైన సంగతులు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను తప్ప ఇంకేది తీసుకోకూడదు. ఎలాగా అది ప్రారంభించి దీని హిస్టరీ మనకు తెలియాలి. ఐగుప్తి చెరలో నుంచి ఆ బానిసత్వం నుంచి బయటికి మోషే గారు తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేల్ని, అలాంటి సమయంలో మోషే గారు ఒక గుడారాలతోటి క్లాత్ తోటి ఏం చేశాడంటే ఆయన ఒక మందిరాన్ని కట్టాడు. ఆయన అరణ్యంలో ఆయనకు ఒక మందిరం వేసి కట్టాడు. తర్వాత ఇదే పరిస్థితిలో అలాంటి ఆ క్లాత్తో కట్టినటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ క్లాత్తో కట్టినటువంటి మందిరం వర్షానికి ఎండకి నానిపోతున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలీకి రెండో రాజుగా ఉంటున్నటువంటి దావీదు బాధపడ్డాడు.
దేవుని మందసం, దేవుని సన్నిధి, దేవుడు అలాగ వర్షంలో నానిపోతూ ఉంటుంటే నేను దేవదారుణాలతో కట్టినటువంటి ఈ భవనంలో నేను సుఖంగా పడుకోవడం ఏంటని గచ్చు మీద పడుకుంటూ బాధపడి అలాగైనా మందిరం కట్టాలని కోరుకున్నాడు ఆయన. అలా కోరుకున్న తర్వాత దేవుడు ఆయన చేతులకు రక్తమందును వద్దు, నీ కుమారుడికి నీ గర్భవాసం వచ్చిన నీ కుమారుడు సొలొమోను మహారాజు నేను కట్టించుకుంటాను, నువ్వు కట్టొద్దంటే దానికి సంబంధించిన సామగ్రి అంతా పోగేశాడు ఆయన. బంగారం, వెండి, రాళ్ళు, ఏనుగు దంతాలు సంబంధించిన ఎన్నెన్నో కట్టడాలకు సంబంధించిన అన్ని పోగేశాడు, మెటీరియల్ అన్నీ. ఆ సందర్భం గురించి మనం ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథము చూడండి. సారి చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఉంటుంది 3వ అధ్యాయం గురించి. బాగా రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే చూడండి ఏమని చెబుతున్నాడు. 4వ సంవత్సరము జీపు అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నింటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించి. ఇది మొట్టమొదటి దేవాలయం అండి. ఏ దేవాలయం అనుకున్నారు? ఇది స్వర్ణ దేవాలయం అంటారు మాట. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఏమంటారు? స్వర్ణ దేవాలయం. సొలొమోను మహారాజు గారు కట్టినటువంటి స్వర్ణ దేవాలయం, బంగారంతో కట్టాడు. దీన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. చూడండి క్లారిటీగా చెప్పాడు మాట. 7 సంవత్సరాలు కట్టినటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఇది మొట్టమొదటి మందిరం అండి. ఈ మొట్టమొదటి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం గురించి చాలాసార్లు మనం చదువుతున్నప్పుడు సొలొమోను మహారాజు గారు కట్టినటువంటి మందిరం అని మనం మాట్లాడుతుంటాం. ఆ సందర్భంలో మందిరాల గురించి క్లారిటీ మనకు తెలియాలంటే ఈ మొట్టమొదటి కట్టించినటువంటి ఈ బంగారంతో కూడినటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఆ మందిరాన్ని బట్టి చాలామంది ఇశ్రాయేలు జనాంగంలో దేవుడే స్వయంగా ఉంటున్నాడు అనుకునేటువంటి ఒక ఆలోచనతోటి చాలా చక్కగా ఆరాధించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ మొదటి మందిరం పరిస్థితి ఏమైంది అని అడిగితే దీని గురించి మనకు తెలియాలంటే యెషయా గ్రంథాన్ని కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో ఈ మందిరం గురించి ఒక మాట మాట్లాడతాడు యెషయా గారి ప్రవచనంతో. ఈ మందిరం గురించి మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు చూడండి. 66వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా దేవుడు స్వయంగా చెబుతున్నాడు అనమాట. ఈ మందిరం గురించి మనకు అర్థం కావడానికి సొలొమోను గారు 7 సంవత్సరాల్లో స్వర్ణ దేవాలయాన్ని కట్టించినటువంటి ఆ పరిస్థితిని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ మొట్టమొదటి మందిరం కట్టినప్పుడు సొలొమోను గారు కట్టినటువంటి ఆ మందిరం విషయంలో దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి మొదటి వచనం చూడండి. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానము మీరు కట్టను ఉద్దేశించుచున్నది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాడంటే చూడండి, మందిరం కట్టి ఆ మందిరంలోనే దేవుణ్ణి పెట్టేసామనుకునే ఫీలింగ్ తోటి ఈనాడు చాలా మంది ఉన్నారు కదా. ఆ రోజే ఆ మందిరాన్ని కడుతున్న ఆ పరిస్థితుల్లోనే ఆ తర్వాత కొన్ని పరిస్థితులు జరిగాయి, కొన్ని సిచ్యువేషన్ జరిగాయి. ఆ మందిరం కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, ఇప్పుడు వెళ్తున్నప్పుడు చెప్తాను. దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే మందిరం గురించి ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు ఎక్కడ కడతారు మందిరాన్ని, మందిరంలో నేను ఎక్కడ ఉంటాను. ఎందుకని అడిగితే ఆయన ఎలాంటి వాడు అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు ఆయన సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉండరు. ఆయన ఉదాహరణగా మనకు అర్థం అవడానికి ఏమన్నాడంటే, మీరు భూమిలో నా మందిరాన్ని కడతానంటున్నారు కదా, నేను నివసించడానికి కడతాను అనుకునేటువంటి ఆ భూమిలో కట్టేటువంటి మందిరం ఉంది చూడండి. ఆ మందిరం గురించి పక్కన పెడితే మీరు కట్టిస్తాను అనుకున్నటువంటి ఆ మందిరం ఉండే భూమి ఉందే, ఆ భూమి నా పాదపీఠము. చూసారా, ఆకాశం ఇవన్నీ ఎలాగొన్నాయి అనుకున్నారు? నా చైర్ కింద ఉపయోగించుకుంటున్నాను. ఈ భూమి నా కాళ్ళ కింద ఉండేటువంటి ఒక పీట అంత సైజు ఉంటుంది అది. అంటే ఉదాహరణకు అర్థమవడం అంతే. నిజానికి చాలాసార్లు ఒక్కొక్కసారి మనం కొన్ని వాల్పేపర్స్ చూస్తుంటాం. వాల్పేపర్ చూస్తున్నప్పుడు యావత్ ఈ సౌర కుటుంబమే కాకుండా యావత్ సృష్టి అంతా దేవుని చేతుల్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. చూసారు ఎప్పుడన్నా? ఇలా చూస్తున్నప్పుడు ఆ భూమిని దూరం నుంచి చూస్తూ ఆయన ఇలా చేతులు భూమిని దూరం నుంచి చూస్తూ ఉంటున్నప్పుడు కన్నీళ్ళు కార్చినటువంటిది ఆ ఫోటో మనకు కనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా రాయలేదు అది, ఆ బొమ్మ సామాన్యంగా లేదు, అది చాలా లోతైన భావాలతో వేసినటువంటి పిక్చర్స్ అవి.
ఎవరైనా ఇప్పుడైతే బొమ్మలు ఏదో పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తారు, కానీ అప్పట్లో పూర్వంలో ఒక ఒక డ్రాయింగ్ వేశారంటే దాని వెనకాల చాలా చరిత్రను పెట్టి డ్రా చేసేవారు వాళ్ళు. కొన్ని పిచ్చి బొమ్మలు వేశారు. ఆ పిచ్చి ఎక్కిపోయినటువంటి వ్యక్తి డావిన్సీ కోడ్ అనే వ్యక్తి మోనాలిసా చిత్రం వేశాడు. మోనాలిసా చిత్రం ఆడు ఎందుకు వేసాడంటే, ఆడు ఇష్టపడినటువంటి అమ్మాయి ఎలా ఉండాలో ఆడి తగ్గట్టుగా బొమ్మ వేసుకుంటే, ఆ అమ్మాయిని వేసుకున్నటువంటి ఆ బొమ్మలో ఐబ్రోస్ సరిగా లేవు ఆ అమ్మాయికి. ఇంత బొమ్మ బాగా వేసినటువంటి వ్యక్తి ఐబ్రోస్ పెట్టలేదంటే దీని వెనకాల ఏదో చరిత్ర ఉంటుందని నా గురించి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ మళ్ళీ ఎందుకు వెళ్ళేది అంటే వెళ్ళేది ఆ అమ్మాయి ఐబ్రోస్ లేకుండా నచ్చుతుంది. చూడండి, అంటే ఆడ ఆలోచన విధానం చేసుకున్నాడు అంతే, దాంట్లో మర్మాలు ఏముండవు. అలాంటి దానికి రీసెర్చ్లు చేశారు తప్ప అసలైనట్లుగా వాటి విషయంలో లోతులకి వెళ్ళలేకపోరు మనుషులు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం అంటే, చాలా పిక్చర్స్లో దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టి అంతా ఎలా ఉందంటే ఆయన చేతిలో ఒక చక్రం కింద తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భూమి ఎంత ఉంటుంది ఆయన దగ్గర? చాలా చిన్నది, అవునే కదా? పాదం పెట్టుకోవడం సరిపోతుందా? ఆయన చేతిలో ఎలా ఉన్నదంటేనే సరిపోతాం. సృష్టి అంతానే ఉన్నదంటే సృష్టి ఇది ఎంత ఉన్నది చూడండి. యూనివర్సల్ అని చేతిలో ఉన్నదంటే ఈ భూమి ఎంత ఉన్నది చూడండి, రబ్బ అంత ఉంటుంది. భూమిలో ఆయన పాదపీట కింద కూడా సరిపోతుందా? అంటే ఉదాహరణకు చెప్పడానికి చెప్పాడంటే ఆయన్ని పట్టజాల వేది కూడా అంత పెద్ద ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మందిరం గురించి అలాంటి మరి ఆ మొదటి దేవాలయం ఏమైంది అన్న ప్రశ్నకు ముందుగా చాలామంది మనం ఆలోచించి ఆ మందిరానికి ఉన్న విశిష్టత ఏంటంటే, దేవుడు ఒక ఆలోచన పెట్టాడు కదా. ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఒక భరోసా ఇచ్చాడంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా యెరూషలేము ఎక్కడికి వెళ్ళినా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయాలని వాళ్ళకి ఆజ్ఞాపించాడు దేవుడు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళి యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేయండి, వాళ్ళ ప్రార్థన నేను అంగీకరిస్తాను, వాళ్ళ ప్రార్థనలకు జవాబు ఇస్తానని చెప్పాడు వాళ్ళకి. మనోళ్ళకి ఏమర్థమైంది అని అంటే, ఇశ్రాయేలీకి కూడా ఏమైందంటే, చాలామంది యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేసేవారు అంటే, దేవుడు అలా ప్రార్థన చేయడానికి వాళ్ళు నియమించాడు. అందుకనే చూడండి, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని మాట వినలేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని దానియేలు గారు ప్రార్థన చేసేటప్పుడు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవారు. ముమ్మారు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ చేసేవారు? ఒక కిటికీ వెళ్ళాడు. ఆ కిటికీ ఎందుకు తీసుకునేవారు? యెరూషలేముకి ఎదురుగుంటూ ఉండేది, అది గాజాకి డైరెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు యెరూషలేము తోటి ప్రార్థన చేయమన్నారు కదా, యెరూషలేము తోటి ప్రార్థన చేస్తారు. వీడికి ఎక్కడ ఉంది యెరూషలేము చెప్పమనంటే, ఏ దిక్కులో ఉన్నదో? ఇక్కడ డైరెక్ట్గా కళ్ళు మూసుకుని తీసుకొస్తే ఢిల్లీ ఏ పక్కన ఉంటుందో తెలుదా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో తెలియదు. అంటే దీంట్లో ఉన్నటువంటి ఆ భావం తెలుసుకోలేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది ఆ రోజు వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా సన్నిధి యెరూషలేములో ఉంటుంది, యెరూషలేములో నా సన్నిధి ఉంటుంది కనుక నా తట్టు ఎవడైతే తిరుగుతాడో, నేను అక్కడ ఉన్నాననుకుని ఎవడైతే విశ్వసించి ఇశ్రాయేలులో చెదిరిపోయిన వాడు, ఎవడైనా వెళ్ళిపోయిన వాడు నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే వాడు ప్రార్థన నేను అంటానని చెప్పాడు ఆయన. వీళ్ళకేమర్థమైంది? యెరూషలేము తట్టు తిరిగితే, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనుకునే అర్థమైంది తప్ప యెరూషలేము తట్టు తిరగమని కాదు. యెరూషలేములో ఉన్న దేవుని తట్టు తిరగమని దాని అర్థం. వీళ్ళకేమంది? యెరూషలేము తట్టు తిరగాలి, యెరూషలేము తట్టు తిరగాలని యెరూషలేము దిక్కులు ఎక్కడని అంటారు. చిన్నప్పుడు మేము చేసేటువంటి పనులు ఏంటి తెలుసా? ఈ దిక్కుల గురించి సరిగా తెలియక టీవీకి ఆ టైంలో ఏముండే అంటే, ఈ కేబుల్స్ ఉండేవి కాదు. ఫస్ట్లో సిటీ కేబుల్ ఒకటి ఉండేది. దానికి ముందు ఏముండేది తెలుసా? యాంటెనా ఉండేది. యాంటెనా మా చిన్నప్పుడు మాట. ఈ ప్రతిపాడులో చాలా మందికి టీవీలు ఏముండేవి కదా, మాకు ఒకటే టీవీ. మేము సండే టీవీ కానీ పెట్టామండి. మా డాడీ టీవీ అంత పెద్దది కొన్నారు ఆ టైంలోనే. ఇలాగా డోర్లు వేసుకుని మాట్లాడేది, డోర్లు వేసుకునేది. ఎవరి దగ్గర ఉండేది కాదు ఎవరికి. చాలామంది ఏమేంటి అవి గోను సంచులు పీటలు తెచ్చుకుని, నేరేడు చెట్టు పెద్దది ఉంటుంది, మా ఇంటి ముందు పెద్ద ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆదివారం అయ్యేటప్పటికి మా టీవీ, ఇంట్లో నుంచి టీవీ బయట పెట్టివాడు మా బాబాయ్ బయట పెడితే ఇక్కడి నుంచి ఏదో జ్ఞాపకత కోటాలు ఎలా ఉంటాయి కదా, స్తుతి కోట ఎలా పెట్టుకుంటారు ఇంటి దగ్గర ప్రార్థనలో, ఆ ప్రార్థనలాగా ఇంచుమించు 50 మంది 70 మంది కూర్చునేవారు. ఇది పెద్ద అరుగు మీద ఉండేది మా ఇంటి దగ్గర. ఆ ఇంటి మీద టీవీ పెడితే చూసేవారు చాలామంది అక్కడికి వచ్చి. ఆ టైంలో కాకులు కుదురుండవు కదా, ఈ కాకులు ఏం చేశారంటే యాంటెనా మీద ఆరి గొడవలు ఆడుకుంటే యాంటెనా ఉన్న యాంగిల్ తిరిగిపోతే, ఇప్పుడు ఈ బొమ్మ రావాలంటే, ఈ పిచ్చి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యాంటెనా తిప్పాలి, పైకి ఎవరినో ఎక్కించుకోవడం. ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి ఉంటుంది అంటే మేమేమో హైదరాబాద్ ఆ తిప్పివాడికి హైదరాబాద్ ఏ పక్కన ఉంటుందో వెళ్దాం. మేము ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ పక్క తిప్పానంటే హైదరాబాద్ ఏ పక్క ఉంటుంది తిప్పేయడం, ఆడి రౌండ్గా తిప్పేయడమే. ఆడికింది వెళ్తే చెట్టు ఎక్కినోడికి. కానీ హైదరాబాద్ వైపు తిరిగితే సిగ్నల్ వస్తుంది, అది తెలుసు. కానీ ఇది ఆడికి హైదరాబాద్ ఏ పక్కన ఉంటుంది?
హైదరాబాద్ పక్క తిప్పితే వస్తుందన్న విషయం తెలుసు, కానీ ఆడికి ఏ పక్క ఉంటుందో తెలియదు. ఎందుకని ఈడు ఏ పక్క ఉన్నదో తెలియదు. ఆ టయానికి ఒకవేళ ఆ చెట్టు మీద ఏ కాకులు గూడు పెట్టినా ఈయన కుదిరి ఉంచం, ఈయన ఒక తాపు దండం, ఈడు ఆ కంగారులో ఇటు వాటి తిప్పేసి కూడా మొత్తం మీద ఇక్కడేమో షో అయిపోయింది. ఎందుకంటే ఆదివారానికి ఇచ్చి కూడా మొత్తం ఏ చిత్రాలు ఏదో ఉండేది, ప్రోగ్రామ్ ఏదో సాంగ్స్ ఏయో ఆ పాటలు ఏవో వచ్చి అట్ల గురించి మాట. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇలాగ తిప్పిపోరు. మొత్తం మీద అడిగి ఏది తెలియక అలాగ ఒక్కొక్క దిక్కు అలా తిప్పుకుంటుంటే అప్పుడు చుక్కలాగా ఆగి మళ్ళీ బొమ్మ అలా వచ్చేది మాట. పిక్చర్ వచ్చేది. ఆ పిక్చర్ వచ్చేసరికి కొంచెం తిప్పు అంటే బాగా క్లియర్గా రావాలంటే కొద్దిగా తిప్పాలన్నమాట. అప్పుడు ఆ పక్కన ఉందన్నమాట హైదరాబాద్. అలాగ ఇప్పుడు యెరూషలేము వైపు తట్టు తిరిగి ప్రార్థన చేయమంటే ఇడికి ఏ తట్టు ఉంటుందో తెలదాం. ఇది ఇల్లే పక్కన కట్టుకుంటాడో తెలదు కాబట్టి ఏ మూలలో ఎక్కడో యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వింటామన్నావు కదా ప్రభు అనుకుని యెరూషలేము ఒకవేళ తిరిగినా అది యెరూషలేము వైపు తిరగమన్నది కాదు, యెరూషలేములో ఉన్న దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి అన్నదాన్ని ఇలాగ అర్థం చేసుకున్నారు. ఇలాగ అర్థం చేసుకుని ఈ రోజు కూడా అంతే. యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలు వింటానన్నావు కదా ప్రభువా అని మాట్లాడుతుంటారు. చూడండి ఎంత మూర్ఖత్వంగా, ఎంత అజ్ఞానంగా వీళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు బట్టి ఆ రోజు దాన్ని అలాగ అర్థం చేసుకున్నారు, భౌతికమైనటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మూడో మందిరం, ఆ మొట్టమొదటి కట్టిన స్వర్ణ దేవాలయం ఏమైందని ప్రశ్న వేసుకుంటే ఏమైంది తెలియాలంటే యెజ్రా గ్రంథం చూడండి. యెజ్రా, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులు అయిడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. అతడు ఈ మందిరం, ఏ మందిరం అది? సొలొమోను మహారాజు కట్టించిన మందిరం, స్వర్ణ దేవాలయం. ఆ మందిరాన్ని వీళ్ళ దేవుడి మాట వెళ్ళినందుకు, వీళ్ళ దేవుని సన్నిధిగా ఉంటుంది అనుకున్న మాటని దేవుని సన్నిధినే వీళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి మందిరం చేతికి అప్పగించేశాడట. ఎవరికి? కల్దీయుల రాజైన నెబుకద్నెజరుకి, బబులోను రాజుకి అప్పగించేశాడట. ఈ మందిరమును ఏం చేశారట? వాళ్ళు నాశనము చేసి జనులను బబులోను దేశములో చెరపట్టుకుని పోయాను. చూసారా? చూడండి, అక్కడి నుంచి ఆ చెరపట్టుకుని పోయారు వీళ్ళని. ఇప్పుడు మందిరాన్ని ఏం చేశారు? తగలబెట్టేశారండి. తగలబెడితే బంగారం అంతా కరిగిపోయి కిందకు వస్తాయి, బంగారాన్ని పట్టుకుపోరు. మందిరంలో ఉంటున్నటువంటి ఉపకరణాలు అన్నీ పట్టుకుపోరు. వాళ్ళతో పాటునే ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరపట్టుకుని పోరు బానిసల కింద. 70 సంవత్సరాలు తీసుకుపోరు వాళ్ళని అక్కడ చెరలోనికి. అంటే మొట్టమొదటి దేవాలయం ఏమైంది? పోయింది. సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం అప్పుడే పోయింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టాడు సొలొమోను మహారాజు? 7 సంవత్సరాలు కట్టాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు కట్టినటువంటి ఆ మందిరం ఎలా పోతే చెరలోనికి వెళ్ళిపోరు. వెళ్ళిపోయి కల్దీయుల దేశంలో ఉంటున్నప్పుడు ఆ కల్దీయుడు అయినటువంటి నెబుకద్నెజరు ఎవరైతే ఉన్నారో ఆ నెబుకద్నెజరు చిత్రహింసలు పెట్టి వీళ్ళని బానిసల కింద మార్చుకున్న తర్వాత ఇంకొక రాజు వీళ్ళ మీద దండెత్తి ఇంకొక సామ్రాజ్యం వీళ్ళ మీదకి వచ్చింది. ఆ సామ్రాజ్యమే మాదీయుల పార్షికుల సామ్రాజ్యం అన్నమాట. ఈ సామ్రాజ్యంలో రెండో మందిరం గురించి మాట్లాడుతున్న ప్రస్తావన వస్తుంది. ఇది మనకు తెలియాలంట. రెండో మందిరం గురించి మాట్లాడతారు. అక్కడ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మందిరం లేదు, ఆ మందిరం గురించి ఎలాగ అయిపోయింది అనుకుని బాధపడి ఏడుస్తూ ఉంటుంటారండి వీళ్ళు. మా ప్రాంతానికి వెళ్ళి మేము ఇలా చేయలేకపోయాం అనుకునేటువంటి ఒక బాధలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలోనే చూడండి ఈ మందిరం గురించి మాట్లాడుతుంటాడు. ఈ మందిరం గురించి యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 13. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయును శతద్బోజ్ఞాయును వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించిరి. ఎవరి చేతట? రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించిరి. యూదులు పెద్ద కట్టించు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకరయి హెచ్చరించుచున్నందున పను బాగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్థహసస్త అను పార్షిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఎవరు పరిస్థితుల్లో జరిగిందట ఇది? పార్షికల రాజుల హయాంలో. ఏ మందిరం అది? రెండో మందిరం కట్టడం ప్రారంభమవుతుంది ఇక్కడ చూడండి. సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలిబడినందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడియను. అప్పుడు ఇశ్రాయేలును యాజకులను చేతుల్లోంచి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించి. ఇది ఎన్నో మందిరం? ఇది రెండో మందిరం. గుర్తుపెట్టుకోండి, మొదటి మందిరం సొలొమోను మహారాజు కట్టించాడు. ఇప్పుడు ఇది ఎక్కడ కట్టారు? బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత
కోరేషు, దర్యవేసు, అర్థహసస్త అనేటువంటి రాజుల హయాంలో, అంటే పార్షికుల మాది పార్షికుల పరిపాలన కొనసాగిన రాజుల హయాంలో కట్టించారు దీన్ని. వీళ్ళ హయాంలో కట్టినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది రెండో దేవాలయం. ఈ రెండో దేవాలయం గురించి చాలామంది మూడో దేవాలయం అంటారు కదా, మొదటి దేవాలయం కట్టారన్న విషయం మనకు తెలిసింది. రెండో దేవాలయం కట్టారన్న విషయం కూడా ఒక క్లారిటీ వచ్చింది, అవునా కదా. ఇప్పుడు మూడో దేవాలయం అని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మూడో దేవాలయం అన్న విషయం కూడా మనకు తెలియాలంటే ఒక సందర్భాన్ని చెప్తున్నాను జాగ్రత్త చూడండి. ఈ మందిరం గురించి, ఈ రెండవ మందిరం ఉంది కదా, ఈ రెండవ మందిరం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం గురించి మాట్లాడిన మాటనే ఇప్పుడు చాలామంది మూడో మందిరానికి ఆపాదించారు. ఏ మందిరం గురించి? ఈ రెండో మందిరం ఉంది కదా, ఎవరో కోరేషు, దర్యవేసు, అర్థహసస్త అనే రాజుల హయాంలో కొనసాగినటువంటి ఈ మందిరం కట్టడాన్ని గురించి చెప్పిన ఈ మాటని తప్పుగా అర్థం చేసుకున్నారు. పొరపాటున అర్థం చేసుకుని దీన్ని దేనికి ముడేశారు తెలిసే వీళ్ళు? మూడో మందిరానికి ఆపాదించారు వీళ్ళు. అది ఏ వచనం అంటే, ఇప్పుడు మూడో మందిరం గురించి చెప్తున్న చాలా మందికి చెంప చెల్లుమనిపించేటువంటి రిఫరెన్స్ మాట ఇది. అది ఏంటని అడిగితే చూడండి ఏమని చెప్తున్నాడు. హగ్గయి గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చూడండి. 2వ అధ్యాయం మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఈ మాటను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఏ మందిరం గురించి మాట్లాడడం విషయాన్ని క్లారిటీగా చెప్తున్నాడు. జాతి చూడండి. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి ఒకసారి చెబుతున్నటువంటి మాట. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి ఈ ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మూడో మందిరం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలామంది సేవలు మూడో మందిరం ఇదిగో అని ఈ రెఫరెన్స్ చూపిస్తున్నారు. ఈ రెఫరెన్స్ చూపించి వాళ్ళందరికీ చెంప చెల్లుమనేటువంటి రెఫరెన్స్ మాట ఇది. ఏంటి అని అడిగితే కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది ఈ సందర్భాన్ని. దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాట చూడండి. దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే చూడండి అక్కడి నుంచి. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ కడవరి మందిరం అంటే ఏ కడవరి మందిరం అనుకుంటున్నారు? ఈ కడవరి మందిరం అంటే ఇందాక దర్యవేషు, కోరేషు, అర్థహసస్త రాజులు పరిపాలనలో కట్టించారు చూడండి. రాజుల పరిపాలనలో అప్పుడు కట్టించినటువంటి మందిరం గురించి మాట్లాడుతున్నమాట. అందుకని ఏమన్నా ఈ కడవరి మందిరం అంటే ఇదే చివరి మందిరం. కడవరి అన్న మాట ఉన్నది కనుక కడవరి దినాలు గడిచారు ఇలా తెలుసా. కడవరి దినాలో, కడవరి కాలము, కడవరి అన్నారు కాబట్టి కడవరి రెండు సరిపోయిన మ్యాచ్. ఎందుకంటే చూడండి మన వాళ్ళు పెద్దోళ్ళు కూడా కొంతమంది సామెతలు చెప్తుంటారు. కాకై కలకాలం బ్రతికే కన్నా హంసయి 6 నెలలు. హంస 6 నెలలు బతుకుతుందా? హంస కూడా చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ 6 నెలలు ఎందుకు అన్నారు? 6 నెలలు కలకాలం. అది అంటే కాల ప్రాస కలిసిందని ప్రాస కలిపేశారు పిల్లలు. అంటే కాకి కలకాలం బ్రతుకుతుందా? మనకంటే ముందు ఎన్నో చచ్చిపోతాయి, దాని పిల్లలు ఉంటాయి. కలకాలం బ్రతుకుతుందా కాకి? బ్రతకదు. మరి హంస 6 నెలలు బ్రతుకుతుందా? బ్రతకదు. దానికి ఇచ్చిన ఆయుష్లో అది బ్రతుకుతుంది. కానీ ఉన్నదని 6 నెలలు, ఉన్నదని కలకాలం పెట్టారు మాట. అలాగా కడవరి అనే బతికి కడవరి దినాలు. కాబట్టి కడవరి దినాల్లో ఉన్న మందిరం యొక్క మహిమ ఎలాగుంటుందట? దీని ఈ మందిరానికి మించి ఉంటుంది. మునుపటి మందిరానికి అంటే ఇగో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిచున్నదని చెప్పాను. ఇది మీకు ఇదే విషయాన్ని, ఇదిగో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను అన్న అనాపతికి మనకి ఎలా అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు కట్టబోయే మూడో మందిరము ఈ మందిరానికి, రెండో మందిరానికన్నా గొప్ప మందిరం అది అన్నట్టుగా అర్థమవుతుంది. కానీ అదే అలా కాదు. రెండో మందిరం గురించే మాట్లాడుతున్నాడు. ఈ కడవరి అంటే ఈ చివరి మందిరము. ఏది చివరి మందిరం? రెండో మందిరమే చివరి మందిరం. గుర్తుపెట్టుకోండి. ఎందుకని అడిగితే హగ్గయి వీళ్ళలో మాట్లాడింది ఆ మందిరం గురించే మాట్లాడారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అడిగితే దానికి ఈ కడవరి మందిరం మునుపటి మందిరము కన్నా మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకని? ఆ మందిరం సొలొమోను మహారాజు గారికి చెప్పినటువంటి ఆ మందిరం కన్నా ఈ మందిరం మహిమ ఎక్కువ ఎందుకు ఉంటుందని చెప్పాడంటే, ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటని అడిగితే ఈ మందిరం కట్టించడానికి దేవుడు రాజునే పుట్టించాడు స్వయంగా. ఎవరు అనుకుంటున్నారు ఆ రాజు? ఆ రాజు గురించి ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి. ఆయనే కోరేషు.
కోరేష్ అనే రాజు వస్తాడో మీకు మందిరం కడతాడు అనుకుని ముందుగానే దేవుడు ప్రవచించాడు. ప్రవక్తల చేత యెషయా ప్రవక్త ప్రవచించాడు ఈ విషయాలు. ఆ ప్రవచించినటువంటి ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఆ రాజు వస్తాడు. ఆ కోరేష్ రాజు రాగానే వీళ్ళందరూ పట్టుకెళ్తారు గ్రంథం పట్టుకుని, రాజా మందిరం కట్టంటాడు. ఏ మందిరం నేను ఎందుకు కడతాను రా అని అంటుంటాడు. ఒకవేళ ఎందుకు కట్టవు ప్రభువా నువ్వు రాజా, అని నిన్ను పుట్టించింది ఈ మందిరం గురించి అని అడిగితే ఎవరు చెప్పారు, మా దేవుడు మేము నమ్మాలా అని అన్నప్పుడు ఇలా ఏం చేశారు తెలుసా, గ్రంథాలు తీసుకెళ్ళి చూపించారు. ఆ గ్రంథాలు ఏమన్నారు, కోరేష్ అనే రాజు వస్తాడో ఆయన పేరు పుట్టక ముందే పేరు పెట్టాడు. చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ముందుగానే ఈ పేరు పెడతాడని ముందుగానే రాయించేశాడు దేవుడు. కోరేష్ అనే రాజు వస్తాడు, ఆ రాజు ఈ మందిరాన్ని కట్టిస్తాడని ముందుగానే చెప్పాడు. ఇప్పుడు అలాంటి ఆ పేరును బట్టి ఇదిగో నీ గురించి ముందుగానే రాయబడ్డాయి గ్రంథాలు, దీన్ని నువ్వే చేయాలి రాజా అనేటప్పటికి నివ్వురు పోయి ఏడ్చి దేవుడు చేయమన్నటువంటి పని చేసి ముగిస్తాడు. ఆయన అంత పర్మిషన్స్ ఇస్తాడు. చూడండి, వాళ్ళందరూ మనసులో మార్చి ఎందుకు ఇది కట్టిస్తాడంటే, ఇది మునుపటి మందిరం కన్నా, సొలొమోను మహారాజు కట్టిన మందిరం కన్నా ఇది స్పెషల్ ఎందుకు అయిందంటే, మీకు 6 వచనం చదవండి ఒకసారి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపచేద్దును. ఎప్పుడు కంపింపజేస్తాడనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా లోతైన సందర్భం ఇది. ఏమని చెప్తున్నాడు, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేస్తాను. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని చెప్పాడు. చూసారా, ఇదే సరి. ఇందులో ప్రవచనం దాగునుంది, భౌతికమైన సందర్భం కూడా ఉంది. ఇందులో ఏమేముంది, ఇదే హగ్గయి గ్రంథంలో చెప్పబడి 2వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు చెప్పని మాటల్లో భౌతికమైన సందర్భాన్ని చెబుతూనే ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కూడా ఇంక్లూడ్ చేశాడు ఇందులోను. ఏం చేశాడు ఇందులో అయితే, ఇంకొకసారి నేను భూమిని కంపింపజేస్తాను. ఎలాగా అంటే, ఈ భూమిని అంతటినీ ఒకసారి కంపింపజేసినటువంటి సందర్భాల్లో నోవహు జలప్రలయం ఏదైతే ఉందో ఆ జలప్రలయాల్లో ఆకాశాన్ని భూమిని కూడా వాటన్నింటిని కూడా ఒకసారి కదిలించాడు దేవుడు. ఈ కదిలించేటువంటి ఆ తత్వంలోనే ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఏంటంటే, జలప్రలయ ఆకాశ తుములు ఇవన్నీ విప్పబడి మొత్తం అంతా వచ్చి జలప్రలయంతో మొత్తం అంతా నిండిపోయి మొత్తం శ్మశానం కింద మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఏమని తెలుసా, రెండోసారి దీన్ని మళ్ళీ ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఇవన్నీ నేను ఒకసారి కంపింపజేస్తాను. ఎలా కంపింపజేస్తావు ప్రభు అని అడిగితే, యేసుక్రీస్తు గారి సిలువ వేయబడినప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా, పెద్ద భూకంపం వచ్చింది ఆ రోజు. ఆకాశం నుంచి సూచనలు కనబడ్డాయి, చీకటి గమ్మేసింది సూర్యుడికి, మొత్తం అంతా చీకటి గమ్మేసింది. ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా, భూకంపం అనేది జరిగింది. కొండ పెద్ద భూకంపం వచ్చి నెరల కింద విడిపోయి కొండ దేవాలయం 2 భాగాల కింద చిరిగిపోతే అడ్డుతెర నడుముకి చిరిగిపోయింది. భూకంపం అంత విస్తారంగా వచ్చిందని అడిగితే, అది సముద్రంలోనికి కూడా వెళ్ళిపో. ఆనాడు మనుషులు గమనించుకోలేదు కానీ, సముద్రపు వారణ కాదు కానీ సునామీలు లాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. అంటే భూకంపం అనే ప్రభావితమైనటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భూమి ఆకాశాన్ని సముద్రాన్ని ఒక్కసారిగా కంపింపజేసాడనమాట ఆ విషయాన్ని. అది చేసినప్పుడు ఏమవుతుందని అడిగితే, ఈయన మరణానంతరము జరగబోయే సందర్భాన్ని చెప్తున్నాడు. అది దేనికి మూడు అన్న విషయాన్ని కూడా నేను వివరించి చెప్తాను. ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో, మునుపటి మందిరం ఏదన్నాడో కడవరి మందిరము. కడవరి మందిరం అన్నాడు కదా, కడవరి మందిరం అంటే ఉంది, 2వ మందిరమే చివరి మందిరము. ఈ చివరి మందిరం ఏదైతే ఉందో, ఈ 2వ మందిరం చివరి మందిరం. ఈ మందిరం పరిస్థితి ఎలా ఉంటుందంటే, మునుపటి మందిరం కంటే, మునుపటి మందిరం అంటే సొలొమోను మహారాజు కట్టిన మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ ఎందుకు ఉంటుంది అని అంటే, ఈ మందిరములో క్రీస్తు ప్రవచనం నెరవేర్చే పరిస్థితి కనబడుతుంది. ఈ మందిరంలోనే క్రీస్తు యొక్క పరిస్థితులు అన్నీ కూడా కనబడుతుంటాయి. ఈ మందిరంలోనే క్రీస్తు ద్వారా అన్యజనులు రాబడతారు. ఈ మందిరంలోనే అపోస్తులు బోధలు చేస్తారు. ఈ మందిరం గురించే ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ఈ మందిరం యొక్క మహిమ అంత గొప్పది ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కోణంలో కూడా ఇంకొక సందర్భాన్ని చెప్పాడు ఆయన. వెళుతున్నాడు, మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని. ఇప్పుడు మీకు అర్థమైంది, కడవరి మందిరం అనగానే ఏ మందిరం, 2వ మందిరమే ఇంకా చివరి మందిరం. సొలొమోను మహారాజు కట్టిన మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ గొప్పదై ఉంటుంది అన్న విషయాన్ని మనకు చెప్పాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఉండదు. ఇప్పుడు ఈ 2వ మందిరం ఏదైతే ఉందో, ఈ 2వ మందిరం విషయంలో చాలా క్లారిటీ మనకు తెలియాలన్నమాట. ఈ విషయాన్ని మనకు తెలియాలంటే ఈ సందర్భాన్ని చూడండి. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. యోహాను సువార్త చూడండి ఒకసారి. ఈ పరిస్థితిని కూడా తీసుకుని 3వ మందిరం గురించి కూడా మాట్లాడుతుంటారు వీళ్ళు. ఈ సందర్భాన్ని కూడా చెప్తాను చూడండి. హగ్గయిలో ఉన్నటువంటి దాన్ని 3వ సందర్భాన్ని కోట్ చేస్తుంటారు. అలాగే యోహాను సువార్తలో చెప్పబడిన మాటలు కూడా ఒక సందర్భాన్ని చూడండి ఒకసారి. ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి సబ్జెక్టు. దీన్ని ఏంటంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు.
ఎందుకంటే ఒక డినామినేషన్ సంబంధించిన వాళ్ళు అనే మాట కానీ ఒక పరిశీలన అంటే రిఫరెన్స్లు మనం చదువుకుంటే ఒక భావాన్ని మైండ్లో పెట్టుకుని ఆలోచించమని అర్థం కాదు మనకి. అంటే నేను ఈ డినామినేషన్ కాబట్టి మా దాంట్లో ఇలా చెప్తారు, వాళ్ళ దాంట్లో అలా చెప్తారని కోణంతో చెప్తే అర్థం కాదు. దేవుని మాటలు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంటీ మైండ్తో కూర్చోవాలి. అంటే నా మీద ఎలాంటిది ప్రభావితం చేయకూడదు. ఎలాంటి ప్రభావితం చేయకూడదు అంటే ఏ డినామినేషన్లు చెప్పిన బోధలు ప్రభావితం చేయకుండా గమ్మును కూర్చోవాలన్నమాట. ఏది మాట్లాడకుండా ఏది ఆలోచించకుండా చెప్పబడుతున్న దాన్ని మన మైండ్లోకి రప్పించుకోవాలి. ఫస్ట్ వాస్తవికమైన సంగతులు రెఫరెన్స్లు చూపిస్తున్నప్పుడు కరెక్టో కాదు గుర్తించుకోవాలి. ఇప్పుడు అలా కాదు, చాలామంది ఈ మాట చెప్పగానే ఈ మనోడికి చెందినోడరా, ఇటు మనోడికి చెందినోడరా అని ముద్రలు వేస్తుంటారు. ఇలాంటి భావన ఉండగా చచ్చేంత వరకు కూడా అర్థం కాదు ఇది వాక్యం. ఇప్పుడు ఇదే విషయంలో 3వ మందిరంలో కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి మాటలు కూడా మనకు తెలియాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి యూదులు నీవి కార్యములు చేయుచున్నావే, ఏ సూచిక్రియ మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు సూచిక్రియ చూడగానే ఏమని చెప్తున్నాడు చూడండి. 3వ దేవాలయాన్ని కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భం ఇది. ఏం చెప్తున్నారు? ఈ దేవాలయాన్ని పడగొట్టడి 3 దినములలో దాన్ని లేపుదునని వారు చెప్పిన 3 దినాల గురించి మాట్లాడాడు. 3వ మందిరం గురించి మాట్లాడాడు ఆయన. 3వ మందిరాన్ని ఇక్కడ మాట్లాడుతుంటారు మాటల్లో. ఎందుకని 3 దినాల్లో అన్న మాట 3వ మందిరం గురించి ప్రస్తావించినటువంటి మాట ఇదే. ఎందుకని యేసుక్రీస్తు గారు 3వ మందిరాన్ని కడతానన్నారు. పడగొట్టేస్తే ఏం చేస్తారట? ఇప్పుడు ఈ శిష్యులకు అర్థమైంది విషయం. ఏమని అర్థమైందంటే వాళ్ళకి కొన్ని రోజులు పోయిన తర్వాత చూడండి 22వ వచనం అంటాడు, 21వ వచనం చూడండి. ఈ విషయాన్ని మనకి ఇంకో సందర్భాన్ని మీకు ఇచ్చారు. 20వ వచనం ధైర్యం చూడండి. ఆ 2వ మందిరం ఉంది కదా, ఎవరో దర్యావేసు అర్థహసస్స కోరేసు కట్టించారు కదా. ఆ కోరేసు అర్థహసస్స దర్యావేసు ఆ పరిస్థితుల్లో కట్టినటువంటి ఆ మందిరం ఏదైతే ఉందో 2వ మందిరం, ఆ 2వ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టారో చెప్తున్నాడు చూడండి. ఆ మందిరమే కంటిన్యూ అవుతూ వచ్చిందన్నమాట. ఇక్కడికి యేసుక్రీస్తు కాలం వరకు కూడా ఇదే మందిరం ఉంది. యూదులు ఈ దేవాలయము 40 చూడండి ఎన్ని సంవత్సరాలట? 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేరు. చూసారా? మొట్టమొదటి దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 7 సంవత్సరాలు. ఈ మందిరం ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు కట్టారే. దీన్ని పడగొట్టి కట్టేస్తుంటే దర్యావేసు అర్థహసస్స కోరేసి కట్టిన మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరాన్ని. ఆయన 7 సంవత్సరాలు, 46 సంవత్సరాలు. దర్యావేసు కోరేసు అర్థహసస్స పరిపాలనలో కొనసాగిన కట్టినటువంటి ఆ దేవాలయం యేసుక్రీస్తు గారి వరకు వచ్చింది. అది యేసుక్రీస్తు ద్వారా ఎందుకు ఈ దేవాలయం మునుపటి మందిరం కన్నా ఈ మందిరము మరీ మహిమ కలిదని ఎందుకు అన్నాడంటే, యేసుక్రీస్తు గారు దాంట్లోనికి వెళ్తారు ఖచ్చితంగాను. ప్రవచనాలు రిలీజ్ చేస్తారు. యేసుక్రీస్తు గారు ఆ మందిరంలో చేయవలసినట్టు చాలా కార్యాలు, ప్రవచనాల్లో మెస్సేజ్ గురించి చెప్పండి, అన్నీ జరుగుతాయి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ ఖ్యాతి ఈ మందిరం గురించి ప్రఖ్యాతగాంచినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతే ప్రవచనాలు స్థిరపడతాయి. రక్షణ కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఆ సందర్భాల గురించి మాట్లాడినప్పుడు 46 సంవత్సరాలు మనకు అర్థమైంది. ఇప్పుడు చదవండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాటలు చెప్పాను. ఆయన మృతుల్లోండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటలు నమ్మిరి. చూసారా? యేసు చెప్పినటువంటి మాటలని పొరపాటుపోయాడు స్టార్టింగ్. ఎవరో శిష్యులు. ఇదేంటి దేవాలయం పడగొట్టి దేవాలయాన్ని కడతానంటున్నాడు అని కొన్ని శిష్యులే పొరపడ్డారట. శిష్యులు పొరపడినటువంటి పొరపాటుని ఎప్పుడు సరిదిద్దుకున్నారట వాళ్ళు? ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేపింది. 3వ దినాన్ని లేపుతానన్నాడు కానీ 3వ మందిరాన్ని కడతానని చెప్పలేదు ఆయన. కాబట్టి ఈయన దేహం గురించి మాట్లాడే సందర్భాన్ని శిష్యులు నమ్మారట. కానీ ఈ రిఫరెన్స్ని ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో 3వ మందిరాన్ని కడదామన్న మాట ఇక్కడ కూడా ప్రస్తావించారని చాలా మంది ఏదో పెద్ద దీని రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఏముంది అక్కడ 1+1 ఏమంటుంది? ₹1,00,00,000 ప్రశ్న అంటే సమాధానం చెప్పగలవని వెంటనే 1+1 ₹1,00,00,000 సమాధానం చెప్పండి ఆన్సర్ అన్నారు అనుకోండి. ఏం చెప్తాం మనం? చెప్పడం కూడా ఆన్సర్. వీడు 1+1 2 అన్న దానికి ఇంత ₹1,00,00,000 ప్రశ్న సింపుల్గా ఇచ్చేస్తాడా అని ఏవేవో చెప్తాడు. ఆన్సర్ ఏంటంటే మాకు తెలియదు అన్నాం అనుకో 2 అంటాడు వీడు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఏదో పరిస్థితి అని కాదు, ఆయన దేహం గురించి మాత్రమే మాట్లాడాడు. దీంట్లో లోతైన సందర్భాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3వ మందిరం గురించి పొరపాటు పడ్డేటువంటి అంశంలో ఈ పాయింట్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గారు 2వ మందిరం కట్టారు కదా. ఈ 2వ మందిరం గురించి మాట్లాడినటువంటి మాట గురించి చెప్తున్నాడు సందర్భం చెప్తున్నాడు చూడండి. 2వ మందిరం గురించి ఎవరైతే దర్యావేసు అర్థహసస్స కోరేసు కట్టారు కదా, ఆ మందిరం గురించి యేసుక్రీస్తు గారు ఏమన్నారో మనకు తెలియాలంటే 24వ అధ్యాయం చూడండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి అయితే చూడండి. యేసుక్రీస్తు గారి ఈ దేవాలయం గురించి చెప్తున్న మాట చూడండి. 2 దేవాలయం గురించి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టములు ఆయనకి చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పరద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. యేసుక్రీస్తు గారు ఈ మాట చెప్పారు. ఇదిగో మీరు చూస్తూ మురిసిపోతున్నారే ఈ దీని గురించి. ఇది రాతి మీద రాయి ఒక్కడు కూడా లేకుండా పడిపోయి మొత్తం కూలగొట్టేసే రోజు ఒక రోజు వస్తుంది. మీరు స్వయంగా చూస్తారు ఈ విషయాన్ని. నేను చెప్తున్న మాట నెరవేరుతుంది అన్నారు. ప్రారంభ శతాబ్దంలో ఫస్ట్ సెంచరీ అంటారన్నమాట. మొట్టమొదటి శతాబ్దంలోనే అంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అయినాయి. ఈ 100 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఏంటంటే 70వ సంవత్సరం బీసీ, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి నీరో చక్రవర్తి ఒక వ్యక్తి వచ్చాడు. టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి అంటే రాజు అనుకోండి. రాజుని ఎందుకు ప్రస్తావించకూడదంటే ఒక్కొక్క సామ్రాజ్యానికి ఒక్కొక్క విధంగా పిలుచుకున్నారు. అర్థం? వీళ్ళని ఏ రోజు అంటారు? చక్రవర్తులని మాట్లాడతారు. వేరే వాళ్ళని అనుకో రాజులు, కల్దీలు ఉన్నారు కదా, వాళ్ళ రాజులు, వీళ్ళని చక్రవర్తులు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు చక్రవర్తి అంటే హెడ్ మాట. ఇలాంటి వ్యక్తి టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి ఏం చేయడంటే యెరూషలేము దేవాలయాన్ని శుభ్రం నాశనం చేశాడండి. ఎప్పుడు నాశనం చేశాడు? ఎప్పుడు నాశనం జరిగింది? మీరు వికీపీడియాలో కానీ ఎన్సైక్లోపీడియాలో కానీ వెళ్ళి ఈ సెకండ్ టెంపుల్ ఏదైతే ఉందో యెరూషలేములో, అది ఎవరు డిస్ట్రాయ్ చేశారని కొట్టారనుకోండి, టైటస్ అనే రాజు దీన్ని డిస్ట్రాయ్ చేశాడు. BC 70 అని ఇస్తాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు వచ్చి మొత్తం యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేశాడు, శుభ్రంగా పడగొట్టేశాడు. యేసుక్రీస్తు గారు చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడదు. ఇప్పుడు పడగొట్టారు కదా, పడగొట్టినటువంటి ఈ సందర్భంలో అర్థమందమ్మా, పడగొట్టారు కదా, పడగొట్టిన తర్వాత ఇప్పుడైతే మందిరం ఉంది కాబట్టి ఆరాధన చేసుకుంటున్నారు, ప్రార్థనలు జరుగుతున్నాయి. మందిరం లేదు ఇప్పుడు. ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు? ఎక్కడ ఆరాధన చేసుకుంటారు వీళ్ళు? ఈ విషయానికి కూడా యేసుక్రీస్తు గారు క్లారిటీ ఇచ్చారు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్త. అప్పుడు ఆ స్త్రీ, ఎవరో ఈమె సమర స్త్రీ గురించి, నీళ్ళు కోసం వచ్చింది. నీళ్ళు అమ్మ నువ్వు ఎలా తీసుకుంటున్నావు, కానీ నేను ఇచ్చే నీళ్ళు అయితే నువ్వు ఎప్పటికీ దప్పుకొనవు అంటే, ఆ నీళ్ళు ఇవ్వమంటే ఆమె జీవితం గురించి చెప్పడం, ఈ విషయాలన్నీ ప్రస్తావన జరుగుతున్నప్పుడు ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఏమని ప్రశ్నలు అడుగుతుంది? మా రాజ్యాలు చిరిగిపోయినప్పుడు, రాజ్యాలు ఏ రాజ్యాలు? ఇశ్రాయేలీయులు ఒక రాజ్యం కింద ఉంటున్న సమయంలో 2గా చిరిగిపోయింది. ఎవరి హయాంలో 2 రాజ్యాలుగా చిరిగిపోయింది? ఎవరి రాజ్యంలో 2గా చిరిగిపోయింది? ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ అంతా ఒకటే దేశం కింద ఉండేది, కానీ ఇక్కడ 2 ప్రాంతాలుగా మారిపోయింది. ఒకటి యెరూషలేము, 2 ఇశ్రాయేలు. ఇప్పుడు యోధా దేశం ఒకటే, యెరూషలేము ప్రాంతం ఒకటే మారిపోయింది మొత్తం అంతాను. ఇప్పుడు యెరూషలేము అనేది యోధా దేశం అంటారు దాన్ని మామూలుగాను. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వేరు, యెరూషలేము దేశం వేరు, ఒకటి కింద మారిపోయింది, 2 ప్రాంతాల కింద మారిపోయింది. ఎవరి హయాంలో మారిపోయింది అంటే, సొలొమోను మహారాజు గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో రెహబాముకి యాంటింగ్ కొన్న యారోబాము అనేటువంటి ఒక వ్యక్తి, రెహబాము అనేటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు, రెహబాము అనేవాళ్ళు ఎవరు కుమారుడు? అది ఆ దాంట్లోనే యారోబాము అనేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరికి కొన్ని అంటే ఇశ్రాయేలు ప్రజలకు రావాల్సిన స్వాస్థ్యాన్ని మీ తండ్రిలా కష్టపెట్టొద్దు అనుకుని ఈ రెహబాముతో చెప్తే, మా నాన్న మీ మీద చిటికి నేల పెట్టాడు కానీ నేనైతే చెయ్యంత మోపుతానని చెప్పాడట. ఎప్పుడైతే ఇలా చెప్పాడో, మా దావీదు స్వాస్థ్యం మా దగ్గరికి రాలేదు, మా తండ్రి స్వాస్థ్యం రాలేదు కాబట్టి మేము ఈ మాట వినమనుకున్నప్పుడు రెహబాముకి బదులు యారోబాము ఎంటర్ ఏం చేయడంటే, అతనికి అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్క తీసిపోయాడు, మొత్తం అంతా తీసుకు ఒక రాజ్యాన్ని పెట్టాడు. ఒక రాజ్యాన్ని పెట్టి అప్పుడు యూదులు ఎవరైతే ఉన్నారో 2 గోత్రాలు విడిపోయినాయి. యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఒక పక్కకు పోతే 10 గోత్రాలు ఎవరి పక్కకు వచ్చేసినాయి? ఎవరి పక్కకి? యారోబాము పక్కకు వచ్చేసారు. 2 గోత్రాలే రెహబాము పక్కకి వెళ్ళిపోయినాయి. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము ఎవరు రెహబాము పక్కకి వెళ్ళిపోరు. యారోబాము పక్కకేమో 10 గోత్రాలు వచ్చేసినాయి. 10 గోత్రాల్లో ఉన్న వాళ్ళేమో ఇశ్రాయేలీలు అన్నారు. 2వ పక్కన రెహబాము దగ్గరికి వెళ్ళిపోయినేమో యూదా గోత్రం అని మాట్లాడారు.
యూదుల పరిపాలనేమో యెరూషలేములో కొనసాగించేవారు, ఇశ్రాయేలు పరిపాలనేమో షోమ్రోన్లో కొనసాగించేవారు. ఈ షోమ్రోన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళే సమరయులు. అర్థమంతా చరిత్ర. ఈ సమరయుల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే యేసుక్రీస్తు గారి ముందు అప్పుడు పరిపాలించే షోమ్రోన్ అనబడేది. షోమ్రోన్ యేసుక్రీస్తు గారు వచ్చే సమయానికి సమరయ అనబడ్డది. ఆ సమరయలో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అంటరాని వారి కింద చూసేవారంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చెందలేని వాళ్ళు. వీళ్ళు దేవుని మాట వినకుండా అన్యుల్ని పెళ్లి చేసేసుకుని వీళ్ళు మొత్తం పాడు చేసేసుకున్నారు. మరి ఇప్పుడు దేవుడు ఎందుకు వీళ్ళిద్దరిని చీల్చాడంటే, యూదుని పక్కన ఎందుకు జాగ్రత్తగా కాపాడుకున్నాడంటే, అందులో నుంచే యేసుక్రీస్తు గారు రావాలి, యోధా గోత్రంలో నుంచే అలా రావాలి. కాబట్టి యోధా గోత్రాన్ని పక్కకు తీసి దాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పటికి వీళ్ళందరూ పాడైపోరు. అన్యులతో పొత్తులు పెట్టుకుని అన్యుల్ని పెళ్లి చేసేసుకుని మొత్తం పాడు చేసేసుకోవడం వల్ల ఏమైందంటే, అన్యులతో కలిసినంత, విగ్రహారాధికులతో కలిసినందుకు పాపులుగా వేయించారన్నమాట. వీళ్ళు టచ్ చేయకూడదు ఎవరిని. అందుకనే యేసుక్రీస్తు గారితో మాట్లాడాడు, మన పితరులు అని మాట్లాడుతుంది. తెలుసా, మా పితరులు అందో, మన పితరులు అని మాట్లాడేది. ఎందుకంటే మరి యూదులు ఇశ్రాయేలు ఒకటే కదా, అందుకని కలుపుకుని మాట్లాడుతుంటుంది అన్నమాట ఆవిడ. ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని. చూడండి, అమ్మ ఒక కాలం వచ్చింది. ఎందుకు ఈ సందర్భం చెప్పిందంటే, యేసుక్రీస్తు గారు చెప్పింది, ఇదిగో మా వాళ్ళు యెరూషలేములో ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆరాధించాలని కొంతమంది చెప్తారు, కొంతమేమో కొండ కింద, కొంతమేమో కొండపైన అని చెప్తారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నామయ్యా, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నా బ్రతుకుని చెప్పిన వాడివి. ఆరాధన ఎక్కడ జరగాలి, ఎందుకంటే మాకు మందిరం లేదు, అక్కడ మందిరం లేదు, ఇక్కడ మందిరం లేదు, ఏదో ఇలా చూపించిన దగ్గరికి వెళ్ళిపోయి ఆరాధించుకుని వచ్చేస్తున్నాం, కానీ ఎవరికి కరెక్ట్ ప్లేస్ అనేది తెలియదు. నువ్వు ప్రవక్తవే, వాస్తవం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి ఎక్కడ వర్షిప్ చేస్తే బాగుంటుందని అడిగారట. అప్పుడు యేసుక్రీస్తు గారు చెప్పారంట, మందిరం ఎలాగ లేదు కాబట్టి ఇప్పుడు మీకు చెబుతున్నాను అమ్మని చెప్పేమన్నారట. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతం మీద నేను యెరూషలేమునను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ చూసారా, యూదుల నుండే. ఎందుకు యూదుల నుంచి రక్షణ? యూదుల నుంచి, మరి యూదులే కదా, రక్షణ మాలో నుంచే కలుగుతుందమ్మా. మాకు తెలిసిందని మేము ఆరాధిస్తున్నాం, మీకు తెలిసింది మీరు ఆరాధిస్తున్నారు, కానీ ఒక రోజు మాత్రం ఈ ఆరాధన ఏది జరగదు. మరి ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్తున్నారు. అయితే యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది. ఇది ఇప్పుడు కూడా వచ్చున్నదమ్మా. మందిరం లేకపోయినా జరిగిపోతుంది ఆరాధన, మందిరం లేకపోయినప్పుడు కూడా జరిగిపోతుంది ఆరాధన. ఎలా జరిగిపోతుంది ఈ ఆరాధన? ఎలా జరుగుతుంది ఈ ఆరాధన అంటే, సత్యంతో ఆరాధిస్తారు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు కనుక ఆరాధన ఎలా జరుగుతుంది అనే సిచ్యువేషన్ చెబుతూ మాట్లాడుతున్నారు. చూడండి ఎలా జరుగుతుంది ఈ ఆరాధన అంటే, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. చూసారు ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా మాట్లాడారో. ఇది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది అన్న విషయం చెప్తున్నాడు. అంటే అక్కడ ఆరాధించేటువంటి విధానంలో మందిరం లేదు, క్లారిటీ లేకపోతే అమ్మా మందిరాలు ఏముండవమ్మా. మందిరం ఒకవేళ అక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి ఆరాధించేది లేదు. ఇంకా ఆరాధన ఎలా జరుగుతుంది అంటే, యథార్థంగా ఎవడైతే ఆరాధిస్తాడో వాడు సత్యంతోనూ, ఎలాగట వినండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు వీళ్ళు అన్న విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెప్పి అట్టువారే కావాలని కోరుచున్నాడు అన్న విషయాన్ని సందర్భాన్ని చెప్పాడు. ఆరాధన తర్వాత ఉన్నది. అయితే అలాగని చెప్పారు. ఎప్పుడైతే ఈ సందర్భం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడ ఉన్నది అని అడిగితే అపోస్తులు చెప్పారు. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం అనే జాగ్రత్తగా చూడండి ఒకసారి. 19వ వచనం దగ్గర నుంచి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. చూసారేమన్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చూసారా, ఇప్పుడు ఎలా యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ
సత్యంతోనూ ఆరాధించాలని మాట్లాడుతున్నాడు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్న విషయం ఎలా చెబుతున్నాడు అని అడిగితే, ఇక్కడి నుంచి ఇదిగో మీరు ఏ దేవాలయం, మూడో దేవాలయం కానీ చూస్తున్నాడో, ఇప్పుడు మూడో దేవాలయం కాదు, ఆరాధన ఎలా జరుగుతుంది అంటే మీలో జరుగుతుంది ఆరాధన. ఎందుకని మీలో జరుగుతుంది? ఇంకా చేతులతో కట్టబడినటువంటి మందిరం ఏదైతే ఉందో అది వ్యాపార టిల్లు కానీ వాళ్ళకి నచ్చినట్టు విధానంగా వాడుకుంటూ ఉంటున్నారు కనుక మందిరం అనేది ఇది కాదు. ఆత్మతో సత్యంతో చెప్పబడిన మందిరం ఏదైతే ఉందో ఇంకా మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్న మీలోనే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఎలాగా? పరిశుద్ధాత్మ సహాయంతో. సత్యం అంటే వాక్యము, ఆత్మతో సత్యముతో అంటే పరిశుద్ధాత్మ సహాయంతో సర్వసత్యంలోకి వెళ్ళేటట్లుగా వాక్యాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో, ధ్యానించి దాని ప్రకారంగా ఎవడైతే ఉంటాడో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధన అంటే చప్పట్లు కొట్టుకుని పాటలు పాడేసి ఎగిరి అంటే ఇక్కడ మాట్లాడుతూ ఆత్మతోను సత్యంతో. ఆత్మతో సత్యంలో ఆరాధన ఎలా జరుగుతుంది అని అడిగితే ఆరాధన ఈ విధంగా జరుగుతుంది. ఎలా మనుషులోనే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మూడో మందిరం ఏదైనా ఉన్నదంటే ఆ మందిరం ఇంకా దేవాలయం మీరే. మిమ్మల్ని ప్రతిష్ఠించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు గారు ఏ దేవాలయం అని చెప్పారు? తన దేహం అనే ఆలయం. అంటే తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. అంటే ఇప్పుడు మూడో మందిరం గురించి ఏమైనా ప్రతిష్ఠింపజేయాలంటే ఇదిగో ఈ మందిరం గురించి మాట్లాడాడు. ఈ మందిరము మునుపటి మందిరము కంటే మహిమ కలది ఉంటుంది. ఆ మందిరం మహిమే సంఘము. దీన్ని ప్రతిష్ఠించుకోవాలనుకున్నాడు. దీన్ని ఎందుకంటే దీన్ని ఎవడో టచ్ చేయలేడు. ఇందులో యథార్థంగా ఆరాధించి కూడా వస్తారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. ఇంకా నీ దేహమే దేవాలయము. సంఘమే దేవుడు కట్టాలనుకున్నటువంటి ఒక మందిరం, అది ఆలయం. మరి ఇప్పుడు మనం మందిరాలు చర్చలు కట్టుకున్నాం, అది ఏంటి అని అడిగితే షెల్టర్. అది ఈ మూడో మందిరమే దేవాలయం మాట్లాడుతున్న వాడు ఆ దేవాలయంకి ఎలాగోతారో చీపులు వేసుకుని వచ్చేస్తారు. ఆ దేవాలయంలోకి షూలు వేసుకుని వచ్చేస్తారు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు అంటే వీళ్ళ కనీసం ఈ ఆలోచన కూడా ఉంటుంది అన్నమాట, విచక్షణ లేకుండా చేసేటువంటి పనులు. కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మూడో మందిరం ఏదైతే ఉన్నదో అది ఆ దేవాలయమే మన దేహం అనే దేవాలయం గురించి ఆరాధన అక్కడే జరుగుతుంది. మనలోనే పరిశుద్ధాత్మ ఉంటాడు. సర్వసత్యంలో నడిపించడానికి వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యనంత. అందుకని తను యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధిస్తారంట? ఆత్మతోను సత్యంతో. అంటే పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండడమే నిజమైన ఆరాధన. అదే దేవుని ప్రేమించడం అంటే, ధ్యానించడం అంటే. అది దాని జ్ఞాపకం తెచ్చుకోండి ఈ విషయాన్ని. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూసారు ఏమని చెప్పాడు? డైరెక్ట్గా చెప్పాడు. ఇంకా మీరు ఏమై ఉన్నారట? మీరే దేవుని ఆలయం. ఇంకా ఏదో చేతితో కట్టబడినటువంటి కట్టడాల గురించి కాదు ఇంకా మాట్లాడు దేవుడు. ఎందుకంటే భౌతికపరమైన అయిపోయి క్రీస్తు వచ్చేంత వరకునే భౌతికమైనవి. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది కదా, ఏమని? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏముంది? ధర్మశాస్త్రం రాబోవు మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక అని చెప్పాడు. చూసా, ఆ వస్తువుల నిజస్వరూపం అది. ఆ వస్తువులు అంటే మందిరం ఒక వస్తువు, అది కదలకలేంది, నిర్జీవం కలిగింది, రాడుతో కట్టబడింది. ఆ నిజస్వరూపం క్రీస్తు చెప్పాడు. ఇదిగో ఆ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయం లేపుతున్నాడు. ఏ దేవాలయం అది? జీవం కలిగినటువంటి దేవాలయం. ఆ దేవాలయమే క్రీస్తు. క్రీస్తు వచ్చేటప్పటికి భౌతికమైనవి పోతే ఆధ్యాత్మికంగా ఉన్నాయి వస్తాయన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తు కనుక రాబో మేలులు ఛాయ ఆ మందిరం. ఇప్పుడు నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు గారు, మనము సంఘం మాట. అది మునుపటి మందిరం కంటే మహిమ గలది. ఆ మందిరంలోనికే అన్యజనులు తమ ఇష్ట వస్తువులన్నింటినీ తీసుకొస్తారు. ఇష్ట వస్తువుల్ని నీకు నచ్చుతుంది దేవుని గురించి విడిచిపెట్టాలి. అర్థమైందా? నీ ఇష్ట వస్తువులు తీసుకుని వస్తారు. ఎలా ఇష్ట వస్తువులు? ఒకప్పుడు దేవుడు దగ్గర లేనప్పుడు బంగారం మీద వ్యామోహం ఉండేది. నాకు వద్దు ప్రభువా అనుకుని దేవుడి గురించి కూడా అర్పించడానికి వస్తారు. ఒకప్పుడు డబ్బు మీద వ్యామోహం ఉండేది. నాకు వద్దు ప్రభువా, దాని ఇష్టమే కానీ నాకు వద్దు అనుకుని దేవుడి దగ్గరికి వస్తారు. అన్యజనులు అందరూ తమ ఇష్ట వస్తువులు పట్టుకుని ఇదే ఆలయంలోనికి, ఈ మందిరంలోనికి వస్తారు అనుకుని హగ్గై గ్రంథంలో చెప్పాడా? అన్యజనులు అందరూ వస్తారు. ఏ ఇష్ట వస్తువులు? అపోస్తుల దగ్గర వారి స్థిరాస్తులు, వాళ్ళకున్న బంగారు వెండిని అమ్మి అపోస్తుల పాదం ఎద్దబెట్టేశారు వాళ్ళందరూ. అంటే అన్యజనులు అందరూ ఏం చేశారు? చాలామంది ఇశ్రాయేలీలు అన్యజనులు మారి అపోస్తుల పాదాలు ఎదుటి మా ఇష్ట వస్తువులను తెచ్చి వాళ్ళ హృదయాలను అర్పించి అర్పణగా నిలబడిపోరు అంతే. అందుకని ఆ మునుపటి మందిరం కన్నా ఈ మందిరం మహిమ గొప్పది. ఎందుకంటే ఆ మందిరము మీరే, ఆ మందిరము సంఘం, అదే మహిమ గల సంఘం. దీన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు. అసలు ఇప్పుడు ఆ మూడో మందిరానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? చూసారా, ఆ మూడో మందిరానికి దీనికి ఏ సంబంధం లేదు.
మూడో మందిరానికి ఇక్కడ మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు. నెక్స్ట్ మూడో మందిరానికి క్రీస్తు రాకడికి సంబంధం ఉందా? నేను అడుగుతున్నాను. ఒకవేళ మూడో మందిరమే ఒకవేళ సందర్భం బట్టి ఇప్పుడు చెప్తానంటే, ఆ మందిరం పడిపోయిన దగ్గర నుంచి ఏది క్రీస్తు శకం 70 సంవత్సరాలు పడగొట్టారు కదా టైటస్ అనే రాజు, అది పడగొట్టిన దగ్గర నుంచి కడదామనుకునే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? యూదులు చేస్తున్నారా లేదా? అప్పటి నుంచి చేస్తానన్నారు వీళ్ళు. మరి అప్పుడేమనుకోవాలి? క్రీస్తు రాకడ వచ్చేస్తుంది అనుకోవాలా? అంతే కదా. మరి ఇప్పుడు మూడో మందిని కట్టేస్తున్నారు, క్రీస్తు రాకడ దగ్గర పడిపోయింది అని అనుకుంటే, ప్రారంభ శతాబ్దంలో పడిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు జనాంగం పూనుకుని మళ్ళీ కట్టడానికి ప్రయత్నించారు వీళ్ళు చాలాసార్లు. స్వతంత్ర రాజ్యం కింద వచ్చినప్పుడు 1940 సంవత్సరంలో కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి చుట్టుపక్కల ఉన్న 50 ముస్లిం దేశాలని తిరగబడిపోయినప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? యుద్ధంలో గెలిచారు వాళ్ళు. గెలిచిన తర్వాత కూడా మందిరం కడదాం అనుకునే ప్లానింగ్ వాళ్ళకు ఉంది. ఎప్పటి నుంచే మరి అప్పటి నుంచి అలాగ వచ్చేసినట్టేనా? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ పరిస్థితులు. కాకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజలంతా ఏదో ఒకలాగా తప్పుదోవను పెట్టించేసి అసలైన దాని మీద ఆలోచన వెళ్ళనివ్వకుండా దేవుడు చెప్పలేని దాని మీద మనసు తిప్పేస్తే అప్పుడు దీని మీద చూసుకుంటాడు. ఇటు మందిరం 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 అనుకుని చేస్తారు అలా. ఇంక మందిరం అనుకునే ఆలోచన కదా, మందిరం మీద మనసు పెట్టుకుంటాడు. దేవుడు పరిశీలించాలనుకునే పక్కన పెడతాడు. అప్పుడు ఎవరికి తెలియని పరిస్థితుల్లోనే క్రీస్తు రాకడ వచ్చేస్తుంది హఠాత్తుగాను. అలా చేస్తాడు. ఎందుకంటే సాతాను కూడా చాలా ట్రిక్ ప్లే చేస్తాడు. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? దెయ్యాలు ఎక్కడ ఉంటాయి మామూలుగా? నార్మల్గా ఎక్కడ ఉన్నాయని చెప్తారు? శ్మశానాలు. అమ్మో, శ్మశానంలో దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు ఉంటాయి అంటే దెయ్యాలు అనేటప్పటికి ఎక్కడ గుర్తొస్తుంది మనకి? సినిమాల్లో చూపించిన దెయ్యాలను ఎక్కడ చూపిస్తాడు? ఏ సినిమాలోనే చూడండి, శ్మశానాల్లో నుంచి అలా గాలి అలాగ వచ్చుకుని ఇక్కడ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఆ శ్మశానాల్లో తెల్లచీర కట్టుకుని అలా వెళ్ళిపోతుంటారు. రామ్ గోపాల్ గారు సినిమాలన్నీ శ్మశానాల దగ్గర నుంచే ప్రారంభమవుతుంటుంది. చూడండి, మొత్తం నువ్వు ఏ ఇంగ్లీష్ మూవీలు చూసినా శ్మశానాల్లో క్రాసింగ్ చూపిస్తాడు సమాధి దగ్గర నుంచి. ఆ బాక్స్ అలా లేచి అలా డోర్ లేచి అక్కడి నుంచి అలా ఇంట్లోకి వచ్చేసినట్టు ఆ ఇంట్లోకి వెళ్ళి అలా పట్టించుకున్నట్టు. అంటే శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానాల్లో. కానీ దెయ్యం ఎక్కడ ఉంది? మనలోకి వచ్చి కూర్చున్నాడు, దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాడు. చూసారా? అంటే మైండ్ డైవర్ట్ ఎలా చేశాడు చూడండి. మనుషుడు చోదటి తిప్పిస్తుంటాడు. దెయ్యం ఎక్కడ ఉన్నది అనేటప్పటికి చింత చెట్టు చూపించాడు, ఒకడు యాప్ చెట్టు చూపించాడు, శ్మశానం చూపించాడు. దెయ్యం ఎక్కడ ఉన్నదంటే దేవుడు చెప్పాడు, ఇదిగో నీలోనికే వెళ్ళిపోయిందిరా దెయ్యం అని చెప్పాడు. అందుకనే మీలో ఒకడు 12 మంది శిష్యులు కూర్చున్నప్పుడు ఏమన్నాడు? మీలో ఒకడు సాతాను. ఎలాగా? ఎందుకంటే వాళ్ళు తెస్టేసి కూర్చుందే. చూసారా? ఒక మనిషిని అపవిత్ర ఆత్మ పట్టి విడిచిపోయిన తర్వాత అంటాడు. అంటే దెయ్యాలు అనేవి ఎక్కడ ఉంటున్నాయి? మనిషిలో ఉన్నాయి. కానీ మనిషి ఎక్కడ ఉండదు అనుకుంటున్నాడు? శ్మశానాల్లో ఉన్నాడు. ఆడు మైండ్ అంతా మార్చేస్తాడు. మనుషులే దెయ్యాలి, మనుషుల మీద నెట్టేసాడు మొత్తం అబద్ధం అంతా. ఆడు దెయ్యం కింద ఉండి మనిషిని దెయ్యాల కింద చేసేసాడు. అందుకని అప్పుడు మేమైనా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాల కింద వచ్చేస్తున్నారని మనం బాధపడ్డాం. చూసాడు, ఆడు మైండ్ అలా తిప్పుతుంటాడు. ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను చెప్పకుండా బయట ఉన్న వాటి మీద తిప్పుతూ ఉంటుంటే మనమేమో దాని గురించి ఆలోచిస్తుంటాం. ఎర్రపయ్య మూడో మందిరం, ఎర్రపయ్య మూడో మందిరం అనేటప్పటికి ఇక్కడ అయిపోద్ది సీన్ అంతాను. ఇలా దీని గురించి మళ్ళీ మొన్న గూగుల్ మీట్ ఏదో జరిగినప్పుడు అందులో ఒక వ్యక్తి వచ్చి పేర్లు చెప్పకూడదు కానీ బాధపడతారనేసి కొద్దిగా పరిచయం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తలేదు. కానీ ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ మన జరిగిన గూగుల్ మీట్లో కూడా మాట్లాడుతూ స్పీకర్ కింద పిలిస్తే ఆ 7 ఏళ్ల శ్రమకాలం గురించి రాంగ్ స్టేట్మెంట్ మాట. అసలు బైబిల్లో రెఫరెన్స్ చూపించమాట దిక్కు చూపించారు. రాసి రాకడట, తర్వాత ఏమో మళ్ళీ పబ్లిక్గా ఒక రాకడట. ఏ రాకలేట అర్థం కాలేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మభ్య పెడుతున్నారు. చాలా శ్రమలు ఉంటాయంట. తర్వాత అక్కడ విందు జరుగుతుందంట. ఆ విందులో నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నవాడికి మళ్ళీ ఆఫరు. ఈ మరి సంక్రాంతితో బంపర్ ఆఫరు మరి ఏటో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా శ్రమలు పడతారు. శ్రమల్లో కూడా ఎవడైనా మారు మనసు పొందితే అప్పుడు వాళ్ళు కూడా జాయిన్ చేసేస్తారట. ఇన్ని దెబ్బలు ఎంత మారల్లో. అక్కడ విందు జరుగుతుందని తెలిసినప్పుడు వీళ్ళ మార్పు లేకుండానే శిక్ష పడుతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు? ఇటు మారతాడన్నమాట. అప్పుడు ఒకడు మారిదేటి అందరూ మారతారు కదా. ఎవడెళ్తాడు నరకానికి? అప్పుడు కనీసం పరిజ్ఞానం లేనటువంటి మాట ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు. మొన్న గూగుల్ మీట్ ఏదో పెట్టి తమ్ముడాల్లోనూ చెప్పించారు. ఆ మాటలు చెప్పిస్తే అందులో ఏదేదో చెప్తున్నాడు విన్నాను. ఆ చివరిలో తమ్ముడాల్లో ఒకసారి వినండి అని అంటే వింటుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా మరి శ్రమలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, శ్రమలు అయిపోయిన తర్వాత మనం ఎత్తబడిపోతాం ఏవేవో చెప్తున్నాడంటే అవన్నీ అడిగి కూడా ఈ ఎంత దారుణంగా అంటే చదువుకున్నారు కనీసం ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి, ఏమనాలో కూడా తెలుస్తలేదు. ఇలాంటి వాళ్ళ ఉన్నవాళ్ళు కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. చూడండి అలాంటి అంటే ఎవరినో ఒక తీసుకొచ్చి చెప్పించాలనుకునేటువంటి ఆలోచనలు, లేదంటే ఏవేవో ఇలాంటి సెన్సేషనల్ చెప్తే ఆకర్షింపబడతారనుకునే ఒక దృక్పథంతో ఉన్న తప్ప క్రీస్తుని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనస్తత్వాన్ని చెబుదామనుకునే తత్వం లేదు, అపోస్తలుని బోధ లేదు. అందుకనే అనేకులు క్రీస్తు సిలువుకి శత్రువులుగా మారుతున్నారట. అనేకులు క్రీస్తు సిలువుకి అంటే బోధన చెరపకోరే వాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకేం చెప్తాం? ఇంకెలాగైపోయింది. క్రీస్తు వచ్చే సమయానికి ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా పడగొడేస్తాడు సాతాను కూడా మొత్తం మీద. కానీ సత్యానికి స్తంభాలుగా ఉన్నటువంటి మనం మాత్రం
ఏ మాత్రం బోధని కాపాడుకోవాలి, మనము కాపాడుకోవాలి. అలా కాపాడుకుని ఎవడైతే క్రీస్తు రాక గురించి శుభప్రదమైన నిరీక్షణతో ఎవడైతే ఎదురు చూస్తాడో వాడు మాత్రమే ఎత్తబడతాడో. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం లోతుల ప్రకారం మన జీవితాన్ని కట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి మూడో మందిరం విషయానికి వచ్చేటప్పటికి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకోవాలి? ఎర్రపే గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అదే ఎర్రపే గురించి, ఎందుకంటే మూడో మందిరం గురించి వివరణ ఇవ్వాలని ఇచ్చేసాను మొత్తం అంతా. ఇప్పుడు ఎర్రపే గురించి కూడా క్లియర్గా ఇస్తాను ఈ 2 పార్ట్ల కింద. అప్పుడు బయట ఎంతమంది చూస్తారో వాళ్ళు చూసి విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రక్షింపబడతారు, లేదంటే ఇంకంతే. ఇంకా అక్కడతో మనం చెప్పలేము. ఇంకా ఎందుకంటే భౌతిక పరమైనవే పట్టుకుని క్రీస్తు రాకడ సూచనలు అని పట్టుకుని అసలైన ఉదేస్తున్నారు వాళ్ళు. అసలు వీటి గురించి చెప్పలేదు. క్రీస్తు రాకడ 24వ అధ్యాయం చదవండి. దీని సందర్భమే ఎత్తలేదు అసలు ఇలాంటి విషయాల్లోనూ. ఎత్తకూడనటువంటి వాటిని ఎత్తి చూపించి ఇదే క్రీస్తు రాకడ సూచన అని చెప్పి అతను ఎంత మోసం చేస్తున్నారు చూడండి మనుషులలో. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థనాపూర్వకంగా ఎర్రపై గురించి కూడా చెప్తాను. దాన్ని బట్టి కూడా సిద్ధపడి వాక్యాన్ని కూడా మీరు ధ్యానించి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా పరలోకంలో మాకు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం దేవా. మీ విలువైన మూల్యమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ ఉన్నతమైన ఉద్దేశాలు విస్తరించి ఇంతసేపు వరకు తండ్రి మనుషుల్ని కలవరపరిచేటువంటి బోధలు సమాజంలో కోకోలలుగా మారిపోయినాయి ప్రభా. మనుషుల స్వలాభాల గురించి వాళ్ళకు ఉన్నటువంటి నానా స్థాయిని పెంచుకోవడానికి ప్రభా మీ కుమారుడిని ఒకప్పుడు ఇస్కరియోతు యోధ ఎలాగైతే అమ్మేశాడో ప్రభా, అలాగే ఈనాటికి కూడా తండ్రి నేను మీ కుమారుడి సిలువుకి శత్రువులుగా మారుతూ మీ కుమారుడి యొక్క బోధన అమ్మేస్తూ ప్రభా బోధన పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మీ ఆత్మచేతనైనా అవకాశం అంటే వాళ్ళకి ప్రేరణ అనుగ్రహించి సత్యం వైపు నడవడానికి కృపను అనుగ్రహించండి. ఎందుకంటే తండ్రి మనుషులకి దురద చెవులు గలవారే ఉన్నారు కనుక ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళకి నాన్న చెబుతున్నప్పుడు నిజమేమో అనుకునేటువంటి భ్రమలో వారు ఉండిపోతున్నారు ప్రభా. అలా కాకుండా వాస్తవికమైనటువంటి సంగతులను ఆలోచించి నిలబడ్డానికి కృపను అనుగ్రహించమని మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకున్నాను. ఎవరో కూడా ఏ బోధల చేత త్రిప్పబడకుండా ఇప్పటి వరకు చెప్పిన మాటలు 100 మాటలు చెప్పలేదు ప్రభా. మీరు స్వయంగా చెప్పిన మాటలు, మీ కుమారుడు చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ భక్తులతో రాయించిన మాటలు, లేఖనాలు చూపించి మాట్లాడిన మాటలు ఉన్న బోధ కనుక ఆ బోధన తండ్రి నాన్న మీ పిల్లలు అంగీకరించే మనస్తత్వాలు దయచేయండి, పరిశీలించే మనస్తత్వాలు దయచేయండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధ వాక్య సంబంధమైనది కాదనుకున్న విషయాన్ని గ్రహించుకుని సత్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించుకుని వెళ్ళే స్థితిగతులు మీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తమే మా పక్షాన్ని జరిగించమని విత్తబండ వాక్యం దృష్టిలో ఎత్తుకుపోకుండా కాపాడుకునే శక్తిని అనుగ్రహించి తండ్రి నాన్న వారి హృదయాన్ని బలపరుచుకునే స్థితిగతులు దయచేయమని, నాన్న ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న బిడ్డలు మీరే మీ సంరక్షణలో సత్యమందు వారిని నిలబెట్టమని నన్ను చెప్పిన నన్ను విన్న మీ బిడ్డల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందుకోండి. నెక్స్ట్ తండ్రి నాన్న ఎర్రపై గురించి మాట్లాడుతున్న ఆ మాటల్లో కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నాన్న ఆ లేఖనాలను ఎత్తి చూపించి మీ ఆత్మశాంతి చెప్పడానికి కృపను అనుగ్రహించమని, ఎవరికైతే ఈ విషయాలు సందిగ్ధంగా ఉన్నారో వాళ్ళ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే విధంగా మీ వాక్యాన్ని వాళ్ళకి చెప్పి మనోనేత్రాలు వెలిగించి సర్వసత్యంలో వాళ్ళు నిలబడడానికి స్వతంత్రంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని వీళ్ళందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.